క్రీస్తునామములో శుభములు. దేవుని ప్రియకు వందనములు. మొదలుగా మీ అందరికీ 2024 దైవాశీస్సులు. సంవత్సర ఆరంభం, మొదటి ఆరాధన. ఈ సంవత్సరమైన దేవుని కృపలో ఉన్న ఉద్దేశాన్ని బలంగా ఆలోచించడానికి మా మనసులో మనకు దగ్గరగా నిలుపు అన్న ఆలోచనతో వాక్యం మొదలు పెడదాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము. మాకు భగవచనం. మేమందరము కలిసి అంటున్న మాట మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. ఎందుకు జ్ఞాన హృదయంగా కలిగినట్లుగా చేయమనంటే, జ్ఞానం సంఘంలోనే దొరికింది, అజ్ఞానం కూడా సంఘంలోనే దొరికింది. జ్ఞానం కంటే అజ్ఞానం ఎక్కువగా సంఘంలో దొరుకుతుంది. క్రైస్తవుడైన వాడు ఎవరైనా కానీ గడుస్తున్న ఆ దినాలలో ఓ సెలబ్రేషన్గా ఆ రోజును చూడగలిగాడు. క్రైస్తవేతరులు ఏ విధంగా అయితే ఆ ఫెస్టివల్ వాతావరణాన్ని కలిగి ఉంటారు, సంఘం కూడా అదే వాతావరణాన్ని కలిగి ఉంది. హంగులు, రంగులు, బెలూన్లు, బోర్డంతా అట్మాస్ఫియర్. సంఘానికి అదంత అవసరం లేదు. ఒకవేళ ఉన్న తప్పు లేదు, కానీ వాక్యం ఉండాలి. అందుకే చాలా మంది లైట్లు చూడటానికి వెళ్తుంటారు చర్చీలకి. అబ్బా లైటింగ్ ఉందంటే అంటారే, కానీ నిజంగా ఆ ప్రసంగం నా జీవితాన్ని మలుపు తిప్పిందండి అన్నోడు ఉన్నాడండి? ఉండరు. ఎందుకంటే వాడు చెప్పరు. ఫస్ట్ అదంతా కాపాడు ఇది ఇచ్చారంటాడు. ప్రతి సంవత్సరం ఇదే తంతు. మనకు మోకొచ్చిన దగ్గర నుంచి సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి. ఆ సంవత్సరం మొత్తం 5 డైలాగ్ ఇదే. మన ఉద్దేశం కూడా అదే. ఆ దినాలన్నీ కలిపి కొత్తది ఇచ్చాడు దేవుడు. ఇంకేముంది? ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ సంవత్సరమైన జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యి అన్ను అడగం. అడిగితే బాగుండు. అడిగినా అని చెప్తున్నాడు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. ఇచ్చిన రోజుని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రోజు ఈ సంవత్సరం ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. అందుకే పండగ వాతావరణం ఉంటుంది. అదంటే ఇష్టం మనకు బాగా. తండాలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటే అంతే. కొత్త సంవత్సరం ఏం కాదు. ఎంత తెక్కుడు చెప్పిన గారు, ఇప్పుడు పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ఒక 6 నెలల తర్వాత కొత్తగా పరిచయం మొత్తం మాట్లాడలేదు. ఇప్పుడు కొన్న సెట్టు ఒక వారం తర్వాత కొత్త సెట్ అని చెప్పలేము. ఒక రోజు గడిచిన తర్వాత కొత్తని చెప్పలేము. మళ్ళీ కొత్తది కొంటాం మనం. సంవత్సరం అనేది ఒకటే వస్తూ ఉంటాయి కాబట్టి లూజ్ జాయిన్ అయింది. సంవత్సరం అనేది వస్తుంటుంది. రోజు ఎలా వస్తుందో సంవత్సరంలో అలాగే వస్తుంది. కొత్త రోజు అంటాడండి, కొత్త రోజు అంటాడండి. అస్సలు అంటారు. కొత్త వారం అంటారా? అంటారు. పెళ్ళైన కొత్తలో ఆ పదం అక్కడ తప్ప ఇంకెక్కడ వాడరు. నేను కాలేజ్ ఏమైందిరా అక్కడ వాడతాం పదాలు, తర్వాత వాడం. అంటే ఎక్కడ వాడాలో కూడా తెలియదు మనకి. కొత్త సంవత్సరం మంచిదే, కొత్తగా వచ్చింది అనుకుంటా. అయితే పోయింది పాతది, వచ్చేది కొత్తది. ఇంతే.
అందుకే జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము, జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము. అంటే జ్ఞాన హృదయం ఉందా లేదా? ఎందుకు తెలుసా? మా దినములు లెక్కించుటకు మాకు ఎక్కడ నేర్పుతారు? బోర్డింగ్ స్కూల్లో ఉండదు, ఎంపీపీ జెడ్పీపీలో ఉండదు, కాలేజీలో ఉండదు, యూనివర్సిటీలో ఉండదు. తర్వాత నువ్వు కేబీజీ చదువుకున్న లండన్ ఆడ ఉండదు. అదంతా మనం రాసుకున్నది, మనం చదువుకున్నది. కానీ జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేసే ఏకైక స్థలం మందిరం. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయం కావాలి, మా దినాలను లెక్కించుకోవాలి. దినాలు లెక్కడం అంటే సచిన కాడ నుంచి అది వచ్చిండు, రేపు 2 మంగళవారం పెడదామా, 9 రోజు వస్తుంది, మంగళవారం భగవన్ గురువారం పెడతాం, 11 రోజు అంటే సరి సంఖ్యలో పెట్టాడు, బేస్ సంఖ్యలో పెడతాడు. జీవితం ఏమో సరిగా ఉండాలి, రోజులేమో బేస్ ఉండాలి. ఏం లెక్కలేవి? మీరు చూడండి, ఒక వ్యక్తి చనిపోతే ఆడికి 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు పెడతారు, కానీ 12వ రోజు, 6వ రోజు, 8వ రోజు పెట్టరా. ఎందుకు చెప్పండి? కారణం తెలియదు మనకి. ఇప్పుడు చెప్పినా వినరు. తాతల కాలం నాటి నుంచి ఈ పాత పద్ధతి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 11వ రోజు, 9వ రోజు, అంటే బేస్ సంఖ్య వద్దు, అది బేస్ సంఖ్య కావాలి, కానీ జీవితం మాత్రం సరిగా ఉండాలి. ఏమిటి అప్పరాజు నీ వల్ల దేవుడికి ఉపయోగం? వాడెవడో పోరంబో కూడా పెట్టాడు, ఆడు ఎందుకు పెట్టిండో తెలియదు. బ్యాబోడు కదా పనిలేదంట. దీని వెనక ఒక నిజం చెప్పనా, మనకు ముహూర్తాలు పెట్టేది ఎవరు? వెనకట కర్ణాలే కదా, ఆడకడే కదా కూర్చొని నాకేది మనం పోయి. ఆడ ఏం చెప్తే అది ఏం చెప్పినా అదే. కానీ కర్ణం ఎవడండి? మన గోసిగాడు వాడు. ఆడికి అది జ్ఞానం. క్రైస్తవుడికి జ్ఞానం ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచాన్ని శాసించిందే క్రైస్తవుడు. తెలుసా మీకు? యావత్ ప్రపంచం ఈ రోజున ఆపరేటింగ్ కాదు కాబట్టి వెళ్ళిపోవాలా. యావత్ ప్రపంచం ఈ రోజున క్రైస్తవుడి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నది. మాధవుడండి కారణం గారు ఊర్లో కూర్చొని ఇటు పెట్టుకొని ఏంటంటారు వాడికి ఆ రోజున ఏదో పని ఉంది. ఇది ఒకసారి వాడికి ఏం తెలుస్తుంది చెప్పండి? ప్రపంచం క్రైస్తవుడి జ్ఞానంతో నిలబడింది. యావత్ ప్రపంచం ఈ జ్ఞానం బయటికి రావాలా. ప్రతి విషయానికి మనం ఎక్కడికి వెళ్ళామని చెప్పినా కారణంగా అడిగాడికి వెళ్ళాం. ఆ రోజు అది చుట్టాలకి ఏదో సంబంధించినటువంటి పని మనకి ఎక్కేందుకు వేస్తాడు. అందుకనే రేపు రా అన్నాడు. వీడి ఇంటికి వచ్చి తెంగుడు కదా గుంచుకు లెక్కేశాడు. మా అయ్య పోయి 2వ రోజు, 2, 3, 4 ఆయన 9వ రోజు పెట్టిండు. ఓకే, వాళ్ళకి గుర్తులేదు. అయ్యా 9వ రోజు పెట్టారు, బాగుంది అయ్యా అన్నాడు. వీళ్ళు లెక్కేసి కూడా 9 వచ్చింది. అప్పుడు వెంటనే క్యాచ్ చేసి ఓహో 9, 11, 13 దూరంగా పెడితే 17. అది అక్కడి నుంచి ప్రారంభమైన దరిద్రం. అంతే తప్ప దాని వెనకాల ఏది లేదు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మన దినాలు అలాగే ఉంటాయి. మనం క్రైస్తవులమైనా ఎవరితోనో ముహూర్తం పెట్టించుకుంటాం. నేను ఇంతవరకు ఎవరితో ముహూర్తం పెట్టియా, నేను పెట్టిందే ముహూర్తం. మనంతా రివర్సే. అదే చెప్తుంటే నేను వాడెవడండి అసలుకి? వాడు చెప్పటం ఏంటి? మనకి దేవుడు ఉన్నాడు కదా, వాక్యం ఉంది కదా. అది లగ్న పత్రిక అంటాడు. వీడికి తెలుసా? రాసులు ఫలాలు. వాడు వేరువాడు వాడిని కొడుతున్నారండి మీమ్స్లో. మామూలు కొట్టట్లా. ప్రభా జాతకం మాల, ఆ జాతకం మాల, కేసీఆర్ సీఎం అన్నాడు, అట్లా అంటున్నాడు. లేపలేదు. సలారేమో 2000 కోట్లు పోయింది, కేసీఆర్ ఏమో పాము పోయింది, వేణుగారేమో మూసుకొని కూర్చోండు. జాతకం ఎవరు చెబుతున్నారు? 6-8 ప్రసంగి రేపే సంభవించునో నరులకు. మరి వీడెవడండి?
ఈడెవడు నక్షత్రం అంటాడు, తిథులు అంటాడు, ఏం లేదండి. అది ఏముండదు. రాసుల ఫలాలుగా అదృష్టం వచ్చుంటే ఒకవేళ నా రాశి ప్రకారం నేను ఒక 70 ఏళ్ళలో సీఎం అవుతానంటే అసలు కష్టపడి నేను ఆ 70 ఏళ్ళ ప్రతి ఏళ్ళు పోతాను నేను, తెలుసా మీకు. కనుక జేబులు కొట్టడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఈ నమ్మకాలు. అందుకే ఇలాంటి దరిద్రం లోపల ఎక్కువగా ఉంది కనుకనే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పే స్థలం చర్చి. ఇక్కడికి వస్తావా, ఇక్కడికి రా, యాడికైనా వెళ్తాడే. నేను తొందరపడి దేవుడి మాట కాదు, దేవుడి మాట అనగానే వాడికి ఏం పుట్టిద్దో, ఏ రోగం, ఏ తేలు పుట్టిద్దో ఆ రోజున ఆడి తట్టబుట్ట ఎత్తుకొని పోతామన్నాడు పనికి. సంచికి సిల్లు పడితే నువ్వు ఎన్ని రోజులు ఎంత పోసినా దాంట్లో మిగిలేది ఆ లాస్ట్ 2 గింజలే, బట్ట మొత్తం కారిపోతూనే ఉంటుంది. ఇది జ్ఞానం. నా సమయాన్ని దొంగిలించొద్దన్నాడు దేవుడు. ఇది దైవ సమయం, వాక్యం వినబడుతున్న సమయం. కనుక మిమ్మల్ని దేవుని పిల్లరా, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. దినాలు లెక్కడం అంటే సచ్చినోడుకో వచ్చే పండగలు లెక్కడం కాదు. మనమైతే క్రిస్మస్ ఇంకా 20 రోజులు ఉంది, 13 రోజు పబ్బాలు అనుకున్నాం, 16 రోజు ఇట్లా లెక్కేస్తాం. వాళ్ళు ఏ లెక్కలు అర్థం కాదు. దినాలంటే నీకు ఎంత ఆయుష్కాలం చూడ తెలియదు కనుక గతించిపోయిన దినాలలో దేవుడి దగ్గర నువ్వు ఎంతకాలం ఉన్నావు అని నువ్వు తెలియాలి. అది తెలియాలి ఫస్ట్. నేను దేవుళ్ళు గడిపిన కాలం ఎంత ఒకసారి లెక్కే చెప్పాను. 1 సంవత్సరానికి 52 వారాలు అయితే 52 వారాలలో ఒక 2 వారాలు తీసే ఏదో కారణంతో సంవత్సరం మొత్తం మీద చర్చి మానేయటం. 50 వారాలు. వారానికి ఎన్ని గంటలు ఉన్నాయి? ఆదివారం 2 గంటలు ఉంటావు, కొన్ని 3 గంటలు ఉంటావు. 50 × 3 150. 150 డివైడెడ్ బై నువ్వు రోజులకు మనసు 24 గంటలకు మనసు 150 గంటలు. సంవత్సరానికి నువ్వు దేవుళ్ళు గడిపింది ఎంత తెలుసా? 50 × 3 150 గంటలు. రోజుకి 24 గంటలు, 5 రోజులు, పునః 6 రోజులు, 120 + 24 144. 6.5 రోజులు పోయి 7 వేసుకో. 50 వారాలు దేవుడు నీకు ఇస్తే నువ్వు దేవుడికి ఇచ్చింది 1 వారం. ఇది భక్తి, దీనికి ప్రార్థన, కన్నీళ్ళు, ఏడుపు, ఓ కుర్రుమంటూ కుర్రో అంటాడు. 51 వారం నీ జీవిత లెక్కలో వేసుకొని అప్పుడు 1 వారం లెక్క కూడా కరెక్ట్గా లేకుండా మనం వచ్చి మోకరెత్తా నా ప్రార్థన అంటాడు, లైట్లు ఇవ్వంటా, పరలోకం ఇచ్చేస్తా నేను అంటాడు. ఎప్పుడు ఈ లెక్క ఎత్తాండి మనం అసలుకి ఈ క్యాల్కులేట్ చేస్తాం జీవితాన్ని. 52 వారాలు దేవుడు ఇస్తే 51 వారం నేనే వాడుకున్నా. సగం కూడా కాదు నాయన, ఎంత పర్సంటేజ్ చూడండి, ఇంత హెవీ పర్సంటేజ్ మనం వాడుకొని 1 ఇయర్కే. ప్రభు నా చిత్తం, ప్రభు నా మాట అంటాడు, నా ప్రార్థన అంటాడు, నేనేం చెప్పినా ఎట్లా మీ బాస్కి 1 రోజుల్లో నువ్వు 1 రోజు లీవ్ అడుగు, ఎందుకురా అంటాడు. 2వ రోజు అడుగు, అవసరం అంటాడు. 3వ రోజు అడుగు, నీ పోస్ట్ ఖాళీ అంటాడు. నెలను 3 రోజులు సెలవు అడిగితేనే నీ ఉద్యోగం చేస్తున్నాడు. అలాంటిది సంవత్సరం మొత్తం మీద 1 రోజే దేవుడికి ఇచ్చి మొత్తం అంతా నువ్వే వాడేసుకుంటే ఇది ఎట్మా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఇలా లెక్కాడు ఎవడో, ఇలా లెక్కేస్తారండి. ఇంత కొద్ది సమయం దేవుడికి ఇచ్చిన 51 వారాన్ని మెచ్చి మరలా తిరిగి 52 వారాలకు తీసుకొచ్చాడంటే మామూలు విషయం అయితే కాదండి. అది మామూలు విషయం అయితే కాదే కాదు. కనుక మన దేవుని పిల్లలు ఏమవుతుందిరా? ఈ స్టాండ్ దీనికి సంబంధం లేదు, కంప్లీట్ అక్కడే రాంగ్. నువ్వులే అసలు చెప్ప ఎందుకు కదులుతున్నాడా? లే బేసులు గీసులు సెట్టింగ్ అంతా ఎందుకు అవుతుంది?
ఫస్ట్ నుంచి బాగానే ఉంది. ఎల్లో పైకి గ్రీన్ది ఇంకా వీటి ఇంకా బాగానే ఉంది. మాకు జ్ఞానోదయము కలుగునట్లు చేయము. ఎలాంటి వాతావరణంలో నుండి బయటకు వచ్చే ఏకైక ఆలోచన గల స్థలం చర్చ్. నేను గడిపిన కాలం ఎంత, గడుస్తున్న కాలం ఎంత, ఇది నాకు తెలియాలి. ఫస్ట్ ఇలా తెలియాలని ఎవడో చర్చికి పోడండి. ఇట్లా కొత్త బట్టలు వేసుకొని కొంచెం నీళ్ళు తయారై అర్ధరాత్రి కూడా పోతారు. ఏముంది అర్ధరాత్రి కూడా లైటింగ్ కూడా టిక్కు టిక్కుని పెడుతుంటాయి కదా, మన ఊర్లో కూడా వేస్తుంటారు. అది అందుకే ఈ బతుకంతా డిమ్ అయిపోయింది. అంతేకాదు అక్కడితో ఆగిపోతే కుదరదు. వీళ్ళంతా భక్తులు కాబట్టి ఇంత జ్ఞానంతో అడిగారు. మనం ఎవరు? మనం భక్తులు అంటే కాదు. 39:4 కీర్తన, యెహోవా నా అంతము ఎట్లుండునది అంటే నువ్వు నా మరణాన్ని ఎలా రాశావు? యాక్సిడెంట్ రాసావా? ఈకపోతే ఆడదంపిద్దా రాసావా? నడిచిపోతున్న గుర్తుత్తి రాసావా? నా డెత్ లాస్ట్ ఎలా ఉంది? నేను ఎలా చచ్చిపోతున్నా? నా సావు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మా అంతము ఎట్లుండున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది? ఎంత 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 ప్రమాణం ఎంత? నా మరణ దినం ఏ విధంగా డిజైన్ చేశాం? నా దినములు ఎలా కుసించుకుపోతాయి నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనబోచున్నాను. నా బ్రతుకు ఎంత చిన్నదో అంటే నాకు చిన్నదని తెలుసు, కానీ ఇంకెంత చిన్నదో తెలియాలి. నా బ్రతుకు చిన్నదని నాకు తెలుసు, కానీ ఇంకెంత చిన్నదో నాకు తెలియాలా. నా సాగు తెలియాలా, నా బ్రతుకు పరిణామం తెలియాలా, నా దినము ప్రమాణం తెలియాలా. ఇవన్నీ నాకు కావాలి, ఇవన్నీ నాకు కావాలి. ఆహా, వచ్చే సంవత్సరం 3 ఎకరాలు కావాలా, ఈ సంవత్సరం దీంతో తృప్తి లేదు, ఈ అడుగుతాం మనం. చాలా ఎకరాలు అలాగే ఉన్నాయి సంవత్సరాలుగా. ఎప్పుడో ఒకడు కొన్నాడు, వాడు అమ్మాడు, వేరేవాడు కొన్నాడు, వాడు అమ్మాడు. తిరిగి తిరిగి నీకు అనుకొచ్చింది, రేపు నీకు అవసరం వచ్చింది, నువ్వు అమ్మేస్తావు. దాని స్థలం స్థిరం, డాక్యుమెంట్స్లో పేర్లు మారుతూనే ఉంటాయి. మరి దానికి ఎందుకు విలువ ఉంటుంది చెప్పండి మీరు? దానికి ఎందుకు విలువ ఉంది? నువ్వు ఉంటేనే ఇవన్నీ, నువ్వు ఉంటేనే గౌరవం మర్యాద అన్నీ నువ్వు ఉంటేనే. నువ్వు లేకపోతే ఏది నీది కాదు. ఇది ఎంత సత్యమని చెప్పినా మనిషి నమ్మడు, రాకులాడుతూనే ఉంటాడు. ఇంకా నా సార్ ఎలా డిజైన్ చేశావు? వాక్యం చెప్పొస్తున్నాడు మేము ఇక్కడే బైబిల్ దగ్గర లింగగూడ నుంచి. ఎద్దు కుమ్మితే పొట్టలోంచి దిగిపోయింది అంతే పాస్టర్ గారికి. ఎద్దుకి పాస్టర్ గారికి ఏం సంబంధం? బైబిల్ స్కూల్ దగ్గర 2012 ఏం సంబంధం? అది అక్కడి నుంచి ఎగురుకుంటూ వస్తున్నాయి పుడుచుకుంటా. సార్ వారి నోట్ల డబ్బులు లెక్కేసి ఆలోచన ఉన్నాడు, లెక్కేస్తున్నాను ఆదివారం ఎంత సందా అంటుంటాం. చర్చ నుంచి బయటకు వచ్చినాక అయ్యగారికి అదే ఆలోచన, బియ్యం బరువు ఎంత, జోలెక్ బరువు ఎంత, ఇదే ఆలోచన. ఈ ఆలోచన మరి అది ఎగురు కూడా వస్తూనే ఉంది, చూసుకోవట్లా అంతే. లేట్ దాన్ని గొడవపోతే వచ్చి డబ్బడ్డాడు అంతే, టేక్ అవుతున్నాడు అంతే. మటాస్ స్పాట్ అలా ఎంతమంది యాక్సిడెంట్లు పోయారు. ఆడి కాపరైనా ఎవడైనా ప్రాణం ఉన్నవాడు ఎవడైనా సరే పోతాడంతే. డిజైన్ ఎలా చేసావు నా సాగుకి? అడగమన్నాడు దేవుడు, అడుగు చెప్తా, అడుగు. నా దినముల ప్రమాణం ఎంత? ఈరోజు మొత్తం నాదేనా? ఎంట్రన్స్, చాలా మంది ఎంట్రన్స్లో ఉంటారు, 2 గంటల తర్వాత పట్టుమని పోతూనే ఉంటారు. ఇంకా ఆ రోజు కూడా గడవదండి వాళ్ళకి, ప్రాణం పోతూనే ఉంటుంది. అరే కొత్త సంవత్సరం వచ్చి ఒక్క రోజు కాదు అప్పుడే పోయిందా? ప్రమాణం ఎంత? నా ఆయువు ఎంత అల్పమైనది. ఈ కోరికలు ఎవరు అడుగుతారండి? అసలు ఎవరిని అడుగుతున్నా? ఎవరికైనా సావాడు సచ్చే భయం,
సావన్న పదం మాట్లాడతారా? ఎందుకంటే అభిషేకం ఒరే సావేరా మంచిది, అది నువ్వు పిలిస్తే వచ్చేది కాదు, ఆయన నిర్ణయిస్తే వచ్చేది. తిరిగి రండి అన్నాడు. ఎక్కడికి పోతావు తెలుసా? ఆయన కాడికి వెళ్ళాలి. తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి. కనుక జ్ఞాన హృదయము దినమును లెక్కించాలి. నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీ అంతం తెలియాలా, నీ దినముల ప్రమాణం తెలియాలా, నీ మరణ ముగింపు తెలియాలా? తెలియాలి. తెలిస్తేనే తెలుసుకోవాలి. కాబట్టి నీ గురించి చెప్పాలంటే చర్చి తప్ప ఇంకెక్కడ చెప్పరు. చర్చిలోనే చెప్తారు. అది అన్ని సంఘాలు అంటే కొత్తది. భజంతుల సంఘాలు అంటే చూసినా ఒక్కటే సిరతలు వాయించడం ఇంకా ఏం ఉండదు. ఇంకా అంతేగా అది మనకు బాగా ఎగ్జైటింగ్ ఉంటుంది. నరాలన్నీ పొంగిపోతుంటాయి. రాత్రి అంటే టంట ఏమైంది అంటే చప్పట్లు కొట్టి కొట్టి వాసిందంటే ఆడే వాసింది, ఇంకేమైనా వాసిందే. ఇట్ట కొట్టవాలనే వచ్చిందిరా నీకు. ఏదో మంచిది దేవుడికి కృతజ్ఞత కాబట్టి కొంచెం లిమిట్ ఉంటుంది అంతే. వీడు తెల్లవారు పడుతూనే ఉంటాడు. ఇంకా దేవుడి మాట అది గొప్ప చెప్పకూడదు. పౌలు గారు వాక్యం మొదలు పెడితే కిటికీ పోగడ కింద పడదు. ఆయన సపట్లు కొట్టి ఇట్లా అక్కడ మన పాస్టర్లు అయితే 9:30 కాగానే నిద్ర వస్తుందా స్తోత్రం చెల్లించుకొని పడుతుంది. ఇంకా ఈ 9కే నిద్రపోతావా? ఆడ అర్ధరాత్రి దాటింది ప్రసంగం. మధ్యరాత్రి వేళ పోరాడు దెబ్బ ఉంటుంది కదండి. అంటే ఒక ప్రసంగం ఎంత సాగుతుందో మీరు చూడండి. ఇంత సాగాలి ప్రసంగం, ఇంత జ్ఞానంగా వెళ్ళాలి ప్రసంగం. ఆహా, పాటలేమో ఇంత ఉంటాయి. పాటలు బారెడు, ప్రసంగం మోరెడు. ప్రసంగం అప్పుడు వచ్చి మంచిగా గాడి చెక్కింపులేదు. ఎప్పటి వరకు మీరు అలసిపోయారు, నేను ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఇసుకించేటట్టు. ఎందుకు ఇసుకిస్తాం మమ్మల్ని? ఇవన్నీ సప్పదండే వారం సప్ప ఉంటాయి, కానీ మన మీద ప్రేమ ఉన్నట్టే ఉంటాయండి. అదో టెక్నిక్ అండి బాబు. అది చెప్పు, నేర్పు, మాకేంటి. చాలాసార్లు మనం మాట్లాడతాం. ఇందాకే మాట్లాడిందండి, ఇందాక జస్ట్ అర్ధగంట అవుతుంది. అరే అప్పుడే ఫోన్ వచ్చింది, అన్నా మా ఆయన పోయండి అని. ఆశ్చర్యపోయా నేను. ఆశ్చర్యపోయేందుకు నువ్వు పోతే పోండి, దరిద్రం వెళ్ళిపోదు. అంతే కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకు ఆశ్చర్యం? ఆశ్చర్యం ఎందుకండి? ఆశ్చర్యం ఎందుకు చెప్పండి? వాడు నేర్చుకోకుండా పోయాడు అంతే. అందుకే నీకు నేర్పుతున్నాడు దేవుడు. అల్పమైనతో నేను తెలుసుకొని కోరుచున్నాను. ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాడు? ఎఫెసీ 5:17 మనకు తెలిసిన మాట. దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనుక, చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుసు. టైం పాస్ చేయకురే అన్నాడు దేవుడు. టైం పాస్ చేయకు, దినములు చెడ్డవి అన్నాడు అక్కడ. ఎప్పుడైతే బైబిల్ దినములు చెడ్డదన్నాడో మనోడు ఈ గడియలో నీకు ఈ రాశి వారికి పొద్దున్న 1 గంట సోది పాసి మొగ దగ్గర చూస్తుంటాం మనం. రాశి పడాలి పొద్దున్నే ఇల్లు ఉడుతుడు, వీడు మాత్రం నోరు చూస్తుంటాడు. ఆడికేవచ్చు, ఆడికేం కాదు. ఆడు బతుకుతున్నాడు అంతే ల్యాప్టాప్ పెట్టుకొని. ఎదుటివాడి బలహీనత మీద వ్యాపారమే జాతకం తెలుసా. జాతకాలు బాగున్నాయి. ఇద్దరు యొక్క జంట గట్టిగా ఉంది అంటాడు అంతే. 3 నెలల తర్వాత ఇద్దరు అటు ఇటే. ఏది మరి బలం? పేరు బలం అంటాడు, తర్వాత ముహూర్త బలం అంటాడు. బలాల్లో బలం అనేది పేరుకు ముహూర్తకు సంబంధించింది కాదు. బలం అనేది మనసుకు సంబంధించింది. అంతే అంతే. అది వీక్నెస్. మనకి ప్రతీదీ బలహీనంగానే. ఒకటి కట్టాలంటే ఒకటి నరకాలంట. అరే నువ్వు కట్టుకో, అది బలి వారదండి. ఇది పిచ్చమాయాల. ఒక వ్యక్తి ప్రాణం తీయటమేంట్రా? బలి కొట్టమైంది. ఎవడో చెప్పాడు అంతే. అది ఊకుంటారండి, ఊకుంటారా? తీసుకెళ్ళి చెరపలు తెలియస్తారు. ఇక బయటకు కూడా ఇంకా వీళ్ళంతా
కరుడు కట్టినటువంటి మనువాదులు వాళ్ళంతే, వాళ్ళు దేని నమ్మరు. అది ఒక సినిమా యాక్టర్ ఫ్యామిలీ ఉంది, వాడు ఎంత మూర్ఖుడు అంటే వాడిని చంపితే నీకు గదన్నారంట, సెక్యూరిటీ చంపాడు అంతే. మొన్నే 2 years బ్యాక్ అది బీహార్ సెక్యూరిటీ ఇచ్చా అది పిల్లలకి 1,00,000 ఇచ్చాడు. 1,00,000 ప్రాణం చెప్తాడు. మళ్ళా వాడిని ఆరాధిస్తాడు. మామూలు సినిమా బ్లాక్ బస్టర్ వేసం మీద తిట్టు తొడగొడితే పట్టు అని ఏమంటదా, కూర్చుంటే రావండి. నిజ జీవితంలో కూర్చుంటే గముక్కు లేవమండి వాళ్ళు పట్టేస్తాయి. ఓ 8 ఏమి అంతమే మనమేమో ఈజీలో వేస్తుంటాం. నిజంగా షూటింగ్ అప్పుడు చూస్తే వాంతు రోత కక్కొచ్చేది. సార్ షార్ట్ రాడి పట్టనరా కిట్టుమంటనే కళ్ళు అంటే మొత్తం పట్టపోయి ఉంటాయి, కానీ ఆడికొచ్చి మాత్రం నేను చేస్తాడు. ఏఫెక్స్ మాయా మహిమ మమత అది. కనుక ప్రియమైన దేవుని పేరు వాడి గురించి నీకు ఎందుకురా, అందుకే చెబుతున్నాడు దినములు చెడ్డవి కనుక తెలుసుకోకపోతే చెడ్డవి, తెలుసుకుంటే నీకు మంచిది. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని టైం పాస్గా ఎప్పుడు జీవితాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. వాడితే చరిత్రలో కొన్ని పేజీలు కూర్చోవాలంతే. అది వాడి గురించి చదువుతుడు, వాడి గురించి చదువుతుడు, వాడి గురించి చదువుతుడు, మన గురించి చెప్పడం. అసలు మన గురించి ఉన్నాయి పేజీలో ఉన్నాయి మన గురించి. మా ఊరు అంటే మోతుబోరు రైతుండండి, వాడు మోతుబోరే, మరి నువ్వేంది ముందు అవుతావా? అసలు ఎదుటోడి గురించి మాట్లాడేటప్పుడు సిగ్గేదండి మనకి. నేను మాట్లాడడం చూసా ఎవరిని పోరాడు అసలు నేను వాడి గురించి మాట్లాడటం కాదు. బ్రతుకు కాలంలో మనకంటూ కొన్ని పేజీలు లిఖించుకోవాలి. ఇది లైఫ్. ప్రతి వాడు వాడట్ట, వాడు గొప్ప, వాళ్ళట్ట, ఇటు పెట్ట అని చెబుతుంటాడు. మరి నువ్వేంది లొట్టుగండి, నీ గురించి ఏం లేదా? మా వాడండి ఎస్ఐ మనం రాసిందండి, నువ్వేం పీకిను, నువ్వేం పీకే ఉంటా. ఆడు రాస్తే ఆడు ప్యాస్ అయితే ఆడు ఉద్యోగం వస్తే ఆడు పిల్లలు బాగుంటారు. మరి నువ్వేంది ఆడు కొంపకాడికి వెళ్ళి కుక్కలా చూస్తుంటావా? మావోడు అన్న పదం వాడితే నాకు మైండ్ చితికిపోద్ది అసలు. అది గొప్ప నువ్వు, చర్చిలో వాక్యం వినే గొప్ప నువ్వు భోగ్గాడి గురించి ఎలా మాట్లాడుతున్నావు? మా అన్న కొడుకండి మొన్న MBBS పాస్ అయ్యండి, నీకు వచ్చేది నీకేమన్నా ఇస్తారా? నీకంటూ ఫ్యామిలీ, నీ పిల్లల చేతికి వస్తున్నారు. ఆ లైఫ్ నువ్వు చూడవు. ఊరికి వాడు వాళ్ళట్ట మా వెనకాల బ్యాక్గ్రౌండ్ చెప్పడం ఏంట్రా బ్యావకు. నీవే బ్యాక్గ్రౌండ్ అవ్వాలి ఫ్యామిలీకి. నువ్వు నమ్మి దేవుడు జతపరిచి బిడ్డలు ఇస్తే వాళ్ళకు బ్యాక్ బోన్ నువ్వు ఉండాలి. కానీ ఊరికే మావాడేస్తాయి, మావాడట్ట, మావాడు ఆరై, మావాడు ఇయ్యేది, మావాడది నువ్వు లగ్గాలే. నేను ఎవ్వరి గురించి చెప్పా, నేనేంతో రాబోతానో తెలియదా నేను చెప్తా. అదే దేవుడు చెప్పినాక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని దైవ మందిరంలో గడిపామనుకో, మీ వాడిని పక్కనేస్తావు, నువ్వే ముందుకు వచ్చేస్తావు. వాడు చెప్పుకోవాలా, మావాడండే చర్చికి పోతాడు, మావాడు భార్య పిల్లలండే చర్చిలో ఉంటారు, మావాడండే ఆ స్వరం అండి ఆ పాట ఆడు చెప్పాలా. ఆడున్న వృత్తిలో ఆడున్నటువంటి సబార్డినేట్స్తో కొలిక్స్తో ఒరే ఎంత రివర్స్ అయిపోయింది అంతా. నీ గురించి చెప్పమని దేవుడు నిన్ను ఏడా పంపిస్తే నువ్వేమో ఏం నేర్చుకోపోయి వాడిని పొగిడితే వాడేం మారుతారా? అసలు ఎంత వాడదండి వాడి గురించి, వాడు ఏం చేస్తాడో మనం మాట్లాడకూడదు. అన్న ఉద్యోగం ఎట్టుంది, ట్రాన్స్ఫర్ అంటేగా మా ఎమ్మెల్యే తెలుసు, నా బొచ్చు తెలుసు, నీకు ఎమ్మెల్యే నియోజకవర్గం మొత్తం వాడు తెలుసు, అందరితో ఎట్లా పెడతానుకుంటావు. నువ్వు ఎవడంటే కవరింగ్ మాత్రం పని చేస్తాడే ఇవ్వమండి అంటాడు అంతే. మనం ఏమంటాం, నేను గుండెల్లో ఉన్న ఎమ్మెల్యేకి అస్సలు ఉండవు. 95 లక్షల ఓటర్లు గల నియోజకవర్గంలో నువ్వు ఎవడవే, ఎవడుమైనా ఫోటో దిగుతుడు, ఇంట్లో ఇంత కడతావు ఫ్రేమ్. అరే పిచ్చిన బిడ్డ, ఆ రాజకీయ నాయకుడురా, ఆ నవ్వే నియోజకవర్గంలో ఆయన నిలబెడుతుంది. అది ఎంత జ్ఞానం ఉన్నా మనకు తెలియదు అన్నమాట, మనకు తెలియదు. అది బైబిల్ చెప్పట్లేదా? చెబుతుంది కదా, చెప్పకపోతే కదా ప్రాబ్లం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అంటే దైవ మందిరములో సమయాన్ని ఖచ్చితంగా గడిపే
తీరాలి. ఎందుకు? ఈ సంవత్సరం జరిగే వేడుక దేవుడిచ్చిన కిరీటం. 65:11 కీర్తన. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము బెద చల్లుచున్నది. జాడల సారము. జాడ అంటే అర్థం ఏంటి? ఏమనండి మావోడు జాడ దొరకలా అంటాం అంటే అర్థం ఏంటి? మావోడు ఎక్కడుండో అడ్రస్. జాడ అంటే అడ్రస్. ఏమనండి మావోడు జాడ దొరకలేదు, ఆ జాడ దొరికితే బాగుండంటాం మనం. గేదెల మీద పడి ఏమన్నా వాడు జాడ తెలియలేదు, 2-3 చెప్పినా వాళ్ళు చెప్తారేమంటారు. జాడ అంటే ఏంటి? అడ్రస్. దేవుడు ఏమన్నా సార్, నీ జాడల సారం వెళ్తుంది. దేవుడు ఎక్కడుంటాడో నీకు పోస్ట్ అడ్రస్ ఉంది అంటున్నాడు. దేవుడు ఎలా ఉంటాడో, దేవుడి ఉద్దేశం ఏంటో నీకు పోస్టల్ అడ్రస్ వస్తుంది, స్పీడ్ పోస్ట్లో. అదే బైబిల్. ఎడగరా నేను ఎక్కడుంటానో తెలిసిద్ది. ఒక సినిమా యాక్టర్ ఉంటాడు, పెచ్చ హిమాలయ పోతాడు, ఇంత గడ్డ వేసుకుంటాడు, భాష అంతే, ఏముండదు ఆడ. అది అంతే. నిజంగా అంతర్జ్ఞానం అయితే హిమాలయాలో దేవుడు ఎందుకుంటాడు? హిమాలయాలు ఎందుకుంటున్నాడు అసలు దేవుడు? ఆ హిమాలయాలు ఎందుకుంటాడు? ఎందుకుంటాడు? ఎండాకాలం కదండి మరి, సూర్యుడు చంపేస్తుంటారు. అసలుకే ముసలావారం ఉనికిపోతుంటారు, అందుకని ఎండాకాలం పోతాడు ఆడికి. తపస్సు కోసం కాదు, సేద తీరుతున్నాడు అక్కడ. వాడికి ఒక ఐలాండ్ ఉంది, దాంట్లో పడుకుంటాడు మందేసి. అది ఇప్పుడు ఏమన్నాడు? దేవుడి కోసం తపస్సు బాబా అంటుంది. మనం అనుకుంటాం మనం అంతర్జ్ఞానం ఉంటే హిమాలయాల్లో దేవుడు అనుకుంటాడండి. అసలుకి పిచ్చి కాకపోతే కొండల మీద గట్ల మీద హిమాలయాల దేవుడు అనుకుంటాడు. అసలు దేవుడు ఆడుంటుంటో బైబిల్ చెబుతుంటే నువ్వేవాడు ఆడని చెప్పడానికి. అదేమన్నా దోట కంటికి కనపడటానికి? దేవుడు కంటికి కనపడతాడా? దేవుడు కంటికి కనపడతాడా? మనసు ముందు అంటే అదే నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉంటాను కదా. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటి? ఇక్కడికి వచ్చాను కదా, నేను ఏం చెప్తా ఫస్ట్ నుంచి? ఒరే సంఘ బిడ్డలు అంటే కష్టపడతారు, వాళ్ళేదో దేవుడు పాపం పెట్టడానికి వస్తారు, దాన్ని అట్టే వాడాలి తప్ప నీ కొంపలు కొడద్దురా అంట. సంఘాన్ని కొడేసాడు, ఇల్లు కొన్నాడు, చర్చి అన్నాడు, మళ్ళీ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? మొత్తం తీసుకెళ్ళి వ్యవహారం అయిపోయినాడు. భయం. సంఘ బిడ్డల కష్టం దేవుడు ఎక్కేస్తాడు. ఇది ఏ రూపాయలు ఖర్చు అవుతుంది? బల్బు పోయిందా, ఇది వాళ్ళదే. 2 బల్బులు పోయి డబ్బులు ఎవరి 30 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, ఇది సందా డబ్బులే అంతే. అంతకు మించి ముందుకు వచ్చావా నీకు సినిగిపోయిన సంవత్సరం. కాబట్టి అంత జ్ఞానం ఉంటే ఆడికి ఎందుకు వెళ్తాడు? జ్ఞానం లేదు తెంగలకి. జాడల సారం ఎంత తెలుసున్నది? దేవుడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో బైబిల్ కాడికి వస్తే తెలిసిద్ది. ఈడేమో ఏకంగా పోతుంటాడు కొండ మీదకి. కొండ మీద పడి బొచ్చు, దాంట్లో పురుగులు పడి పేలు పడి ఎందుకు దేవుడికి? ఎందుకు ఇతను చెప్పు? జుట్టు వల్ల దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందండి? అస్సలు ఏమన్నా కనీస జ్ఞానంలో చెప్పాలి. ఒకటి చెప్తే అంటాడు జుట్టుకి సాగుకే సంబంధం. ఇది నేర్పిన బ్యాప్లోడ్ దొరికితే బాగుంది. పునాది వేసింది ఎదవా, అది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది కదండి. నేను మాత్రం తీలా, కత్తి మాత్రం నెత్తి మీద రానిలా. వాడికి ఒకటే చెప్పినా, రే అన్నా. వాడు ఒకటి వచ్చి 3 కత్తులు వేసి గుండు కట్టే. నా గుండు నేను చేసుకుంటే పోడాలు చేస్తాడు. నేనేం చేసుకున్నా ఒకసారి ఎత్తుకోవచ్చు తెలుసు మీకు. మంగళసాపరికి వెళ్ళి చుట్టూ తిరగబడుతున్నారు. రే అన్న కాపాడు అన్న అన్నా చెయ్యరాయి అన్న. ఈ లోపల మా ఊళ్ళో ఒక అమ్మాయి పెళ్ళి, సునీత పెళ్ళి. డాన్స్ మనం వెళ్ళాలి మరి. చాలా డాన్స్ చేస్తాను మనం అంతే. అప్పుడు మంచిగా సంజయ్ గారి పాపలేదు కదా. ఇప్పుడు గుండుతో డ్యాన్స్, గుండు బస్. కనుక నా గుండు నేనే చేసుకోవాలి. ఇంట్లో చేయడం ఏంటిరా? ఇంట్లో చేయడం ఏంటి? తెంగరావండి. ఊరు మొత్తం ఆగమైపోతుందండి ఈ మూఢనమ్మకాలతో. ప్రతి ఊర్లో చర్చి, మా ఊళ్ళో పెద్ద చర్చి ఉంది. ఎందుకు? చచ్చిపోవడానికి. ఆడు జ్ఞానం నేర్పుతారా? దాంట్లో జ్ఞానం ఉండదా? ఉండదు. ఇంకా ఊరిలో సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే
అజ్ఞాన కాలాన్ని పారద్రోని నిజమేంటో చెప్తే ఆ అన్యులు మిగతా వాళ్ళు నమ్ముతారా అంటే వీడు వాళ్ళలోనే కలిసిపోతున్నాడు. ఏ ఊర్లో జ్ఞానం లేదా, అన్ని ఊర్లో అజ్ఞానం వచ్చింది. చర్చిని మాత్రం ఒక్కొక్కడు నెక్కలేసుకున్నా కూడా ఎవరైపోయాడు. అది ఎందుకు మందు కొంపలు వేస్తానికి. అది అయ్యగారు అనగానే దొబ్బి తినటానికి పుట్టాడు అర్థమైపోయింది. అది బతకలేక పడిపంతులు ఒకప్పుడు, ఇప్పుడు బతకలేక పాస్టర్ అయిపోయాడు. మనమే అంటుంటాం, మనకి అసలు అది ఇదేంట్రా నిన్న దాకా ఇప్పుడు అయ్యగారు అయిపోయిందా. వాడికి ఏమొచ్చండి, ఏమొచ్చి చెప్పండి. కొంపలు ఆర్చడం బాగా వచ్చాడనమాట, మంది సొమ్ము తింటానికి పుట్టాడు. అదే చెప్తున్నాడు, అలాంటి ఉద్దేశం ఉండమాకు. ఇంత జ్ఞానంగా ఉంటుంది ఇక్కడ ఉండు. నీ జాడల సారము పెదజలుచున్నది. నువ్వెక్కడున్నావో నీ అడ్రస్ చెబుతుంది వాక్యం. నువ్వెక్కడున్నావో అడ్రస్ వాక్యం చెబుతుంది. 32:29 కీర్తన. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి అంటే జ్ఞాపకం తెచ్చుకొని పెడుతుంటాం మనం. అట్ట ఇట్ట అప్పుడట్ట ఒకసారి మేము ఎట్టంటే సార్ ఒకసారి మేము పండగకి వెళ్ళినప్పుడైతే నాకు మంచి చీర పెట్టి తలపోసుకోవటం, జ్ఞాపకం తెచ్చుకోవటం. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి ఈ ప్రసంగాన్ని మళ్ళీ తలపోసుకుంటామండి, దేవుని మాట తలపోసుకుంటామండి అంతే. బైబిల్ ఎలా అంటే స్టైల్ కలిపి దాంట్లో పడిద్ది అంతే. మనం కుక్కలాగా మళ్ళీ బయటకు కొట్టడం ఇంకా అదే కదా. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవల స్థితి యోచించటమేను. వాక్య విన్న తర్వాత ఇప్పుడైతే బాగానే ఉన్నాం, కానీ తర్వాత పరిస్థితి ఏంటి? సినిమా యాక్టర్ 5 కోట్లు సినిమాకి తెలుసా. మనం ఒక ఆమె ఉంది పాకీజా, ఆ పేరు అది కాదు ఫాతిమా, కానీ ఆ పాకీజా పేరుతో బాగుంటుంది. మోస్ట్ రేంజ్గా డబ్బులు తీసుకునేది. చెన్నైలో రోడ్డు పక్కన అడుక్కుంటుంటే సుమన్ టీవీ వాడు డబ్బులు ఇచ్చాడు ఆమెకి పట్టుకొని. ఏంటి ఈ పరిస్థితి నీకంటే, ఏం చేస్తావయ్యా, గవర్నమెంట్ వాళ్ళు ఏమో షేర్లు ఇచ్చారు, మన క్రిస్మస్ వస్తాయి కదా, చర్చి పేరు అతన్నారు అవుట్. మా చర్చిలో పిల్లగారు బాగానే ఉన్నారు, వాళ్ళు కొనుక్కుంటారు గొప్పగా అవుట్ అని అంతే. మరి పోయినసారి కేసరి నేను లేను, వాడెవడో వచ్చాడు టకటక్ ఇచ్చిపోయాడు. ఎప్పటికీ అట్టాగే పెట్టాను. అది మొన్న ఎప్పుడు పంపించిన ఊర్లో ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి అమ్మా అని. సరే ఎందుకు మన దగ్గర అని అవి కట్టుకుని వస్తారా మీరు? మరి అంత దిగజారు ఉన్నామా? ఆడెవడో బట్టలు అయితే తప్ప మేము బట్టలు కొనుక్కో స్థితిలో ఉన్నామా? అదేనా మనం ఇంతవరకు ఎదిగింది అంటే. ఎప్పుడు చూసినా ఒకటి పెడతానే ఏమొచ్చిద్దని ఏమీ రాదు. దీన్ని హవాలా స్కామ్ అంటాం. బట్టల మీద ప్రభుత్వం ఇంచుమించుగా 200 కోట్ల రూపాయలు నొక్కేస్తుంది ప్రతి సంవత్సరం. నీకు పంచేదేమో లాస్ట్ మెటీరియల్, కాస్ట్ మెటీరియల్ మొత్తం వాళ్ళ ఒంట్లో ఉంటుంది, లాస్ట్ మెటీరియల్ మొత్తం మన ఇంట్లో ఉంటుంది. గవర్నమెంట్ మంచిది బట్టలు అంటే మరి నువ్వు కొనుక్కోలేవు, నువ్వు సవటమే. నీ పిల్లకి బట్టలు సంవత్సరానికి 1000 రూపాయలు కొన్నావు మనం. సంవత్సరం కష్టం అంతా ఏమైంది? డిసెంబర్ వస్తే పిల్లగాళ్ళకు బట్టలు సరే విపత్తు ఏదన్నా వచ్చి కొద్ది కష్టం ఉంటుంది వేరే విషయం, కానీ మంచి కష్టపడేవాడికి జుట్టు ఎందుకు ఎక్కుంటుందండి? రోజు పనికే పోతారు, డబ్బులే వస్తాయి. మళ్ళీ పండగ వస్తాయి, పండగ ఇంకా 2 రోజులు ఉంది, ఎట్ట కొనాలి, ఇంక శారీ ఎంత అయింది, ఇగో ఒకసారి 1000 రూపాయల శారీ కాదు కానీ ఓ 300 శారీ కొంటా, దాని కొడితే దరిద్రం వెళ్ళిపోద్ది. పిల్లగారు బట్టలు లెక్కేస్తారండి. ఏం కావాలమ్మా, ఏం కావాలి, కొనుక్కోపో, ఏం కావాలి కొనుక్కోపో, ఇది కొనుక్కుంటారు తల్లిదండ్రులు. నీకెంత అంటే నేనంత ఆగం చేస్తా, ఇంత ఆగం చేస్తా. మళ్ళీ వచ్చి ప్రభు నీకు 100 సంవత్సరాలు తన ఇంటిని అన్నవాడు సంఘాలు పరిపాలించును. నీ కుటుంబాన్ని సరిగా చూసుకోలేదు, నువ్వు దేవుడి గారికి వచ్చి ప్రార్థన చేసి తింటాడా? అందుకే చెప్పా రాత్రి 1 నెల
4 వారాలు ఒకవేళ వణుకుంటే అడిషనల్ ఖర్చు అనుకుంటే ఒక చికెన్ మటన్ మానేస్తే 1000 పనులు వెనకబడితే ఆ 1000 పనులతో నువ్వు నీ పిల్లలు కొనుక్కోవచ్చు. బట్టలే రావా 250 పెడితే వస్తాయి క్లాస్గా, 500 పెట్టి ఇక్కడ డ్రెస్ వచ్చింది 2 వస్తాయి. వారాల చికెన్ మానేస్తే మటన్ మానేస్తే మటన్ 797 రూపాయలు మటన్ ఈరోజు ప్రజెంట్ రేటు. ఒక వారం మాని ఒక అరకిలో 340 రూపాయలు మిగులుద్ది, అయిపోయాయి. 3 వారాలు మాని 1400 వచ్చాయి. పిల్లగారు బట్టలు కొను పిసుక్కుంటూ తిట్టా. ఏమిరా సుబ్బా నీ వల్ల లాభానికి లాభం, మళ్ళీ నీకు పెళ్ళం మళ్ళీ వాళ్ళ మీద పెత్తనం పళ్ళు గురుకుతుంటడం. పెళ్ళమే కొరకటం కాదు, ఎవడైనా వాక్యాన్ని అట్ట రాసి పక్కన పెట్టి మాట్లాడితే ఆడి మీద పోవాలి, సింహం పోయినట్టు పోయి అది గుండెలో నిద్రపోవాలి వాక్యంతో. అది నేర్చుకోరా అంటే వీడికి భార్యను తిట్టడం, పిల్లల్ని తిట్టడం, కుసుబుస్ అంటాం, బురుబురు అంటాం. వీడు ఎప్పుడు పోతారా అని చూస్తుంది. ఇంకా వీడు సొల్లు భరించలేక నిజమే కదా. మరి వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని సంవత్సరాన్ని తలపోసుకొని అయ్యో నేను దేవుళ్ళు ఉన్నా లేకపోయినా ఈ సంవత్సరం మళ్ళీ నాకు ఇచ్చాడంటే లెక్కేస్తాడు నాయన గట్టిగానే. ఆడు చెబుతూనే ఉన్నాడు రా మా అయ్యగారు ఒకడు ఉండో, వాడు చెబుతూనే ఉండో, ఆడి మాట లేదు. బొక్క పడితే కానీ దాని విలువ తెలియట్లా. ఇప్పుడే ఎప్పుడు వచ్చింది అడిగి ఏమన్నా దాంట్లో నేను మర్యాద చెప్తా. చెప్పింది ఎట్లుంటుందంటే అన్నట్టుగా ఉంటుంది, దెబ్బ తగిలితే అన్నట్టుగా ఉంటుంది కదా. దేవుడు అక్కడ నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. అక్కడ కనబడితే నువ్వు ఉండవు. అది కాబట్టి దేవుని పిల్లరా తమ కడవరి స్థితి యోచించటం మేలు. తలపోసుకొని కడవరి స్థితి యోచించటం మేలు. నా చివరి దినాలు ఎలా ఉండబోతున్నాయి. ఒక సినిమా యాక్టర్కే దిక్కు లేదు, ఒక రాజకీయ నాయకుడికే దిక్కు లేదు. టాప్ మోస్ట్గా రాష్ట్రానికి వెళ్ళిన వ్యక్తి దేని స్థితిలో పడి ఉంటే చూసే నాతులు లేడు. ఈ రోజున వాజ్పేయిని నడవబోయా బెడ్ మీద చూసాం లేడు. ప్రధానమంత్రి దేశానికి మరి తెలుసా. మనమైనా అంతే, ఓడిపోయిన ఎమ్మెల్యే కాడికి పోవు మనం. ఎందుకు ఉద్రమోహం అనిపించింది మనకి. గెలిస్తేనే ఆడు ప్రజెంటేషన్లో ఉంటేనే ఆడికి గౌరవం ఉంటుంది, లేకపోతే ఉండదు. వయసులో ఉంటే ఎవరినైనా గౌరవిస్తారండి. కాస్త కూస్తో వయసు పోయిన తర్వాత లేకపోతే వయసులో ఉండగానే వాడికి ఏదన్నా పోతే వాడు బెడ్ మీద ఉంటే లెక్కెత్తారండి? లెక్కెత్తారా? జీవితం గతి తప్పితే వాడు లెక్కెత్తారా? పిల్లలే లెక్కేయరు తెలుసా. పిల్లలే లెక్కేయరు. తండ్రి యాక్సిడెంట్లుగా ప్రాబ్లం వచ్చి ఒక ఆలోచన పడిపోయి మంచం మీద ఉండి రే ఫ్రా అనుకో కుంటున్నాను అంటుంటే వాళ్ళ అమ్మే తప్పురా అంటుంది. అట్టే వెనకేసుకురా అని పోతారు. ఇంకా ఆడు కొట్టలేడు, బయటకు వచ్చి తిట్టలేడు. అంటే ఇప్పుడు వాడు ఏమైంది తెలుసా, తన అవుడు తన కుటుంబానికి శాపంగా మారిపోయింది. కారణం బలుపు. ఇవన్నీ బాగున్నప్పుడు నిగడేస్తారు కాళ్ళు. నరాల సంగతి తెలుసా? నరాల సంగతి చెప్పాలి మీకు. నరాలు ఎలా ఉంటాయి? నరములు ఎవరాధీనం ఉంది చెప్పండి? 10 యోగు గ్రంథము. మాంసము, నరము, చర్మము ఎవరాధీనం ఉన్నాయంట? దైవాధీనం. చదవన్నమాట ఏముందో తెలిసిపోద్ది మనకి. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎంత అందంగా కనబడుతున్నావు అనుకుంటే ఎవడు కూడా అందగాలే కానీ అంతే కదా మరి. అనుకుంటే మనం ఎలా కప్పారు తెలుసా? మాంసము, చర్మము. అందుకే ఏం కనబట్లా. పొరపాటున చర్మం ఎక్కడి నుంచి ఎక్కడ ఊడిపోతే అయ్యగారు చేయటంటే మీరు చూస్తారండి. అంచె పాపోయి చూడలేకపోతున్నాను ఆయన ఆ గజ్జిని అంట. మనం ఏమి లేదు కాబట్టి చెయ్యి ఊపుతుంటే బాగుంది, లేకపోతే కండ కట్టుకొని ఇట్లా వాక్యం చెప్పాలా ఇట్లా అంతే కదా. అన్నీ బాగుంటే హీరో, తేడా వస్తే జీరో. చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నీవు నన్ను సంధించితివి.
కాలు నిగడెత్తి నరం లాగేస్తాడు తెలుసా. ఆ తర్వాత టిక్కు టిక్కు టిక్కే. ఇంకా కుంటి కులాసానికి ఎక్కువ, మంటి పిలాసానికి తక్కువ, అట్లుంటుంది ఇంకా అంతే. అన్నీ బాగున్నప్పుడే మూసుకొని తగ్గి దేవుడి దగ్గర ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏ నరం ఆగుతారో ఎవరికి తెలియదు కాబట్టి. తెలుసా అండి, పక్కన కూడా ఉన్న మనవాడు పేటర్ గారు కారు తోలుతూ ఇట్లా అంటుంది. నేను ఒకసారి పక్కన సోదరా ఏంటి నడుము అట్లా నడుము బ్యాక్ పెయిన్ సోదరా. మరి ఊరి పోతే ఎట్ట 10 కిలోమీటర్ల కోసం అవుతారంట. అలా ఒక శిఖకు వచ్చి అది పిల్లలకి కారులో పడకుండా ఒక్కసారి ఎక్కామంటే రాకెట్ స్పీడ్తో డిస్టెంట్ వచ్చామంతే. ఎందుకు ఎందుకు చెప్పండి, బాడీకి దమ్ము లేదు, బ్యాక్ నిలబట్లేదు. ఒరే ఎముకలు మాంసము మొత్తం ఆయన ఆధీనంలో ఆయన నువ్వు తగ్గించుంటే బతికినంత కాలం పుష్టిగా పుష్కలంగా బలాన్నిస్తాడు. లేకపోతే నీ బలుపుని ఎత్తా ఉంటాడు రోజుకొక రోజు అంతే. ఆ తర్వాత నరాలు టికటక కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, వంగలేడు. అమ్మో పెయిన్ ఓనానో అమ్మో అనిపించింది. ఇన్ని పుష్టి నష్టి రోగాలు పెట్టుకుంటూ నువ్వేం ప్రార్థన చేస్తావురా. దేవుడు అంటే లాగేస్తారా బాబా. అది చాలామంది కాపురం మీరు అడగండి, సారీ అరగదు అట్లంతే. ఎందుకు చెప్పండి, అరుగుదల ఉన్నటువంటి ఆంబరాన్ని లాగేశాడు దేవుడు స్నాయేసి. ఇంకా అరుగుదల లేదు, ఇంకా పులి తిరిపిలే పులి తిరుపులు. ఇంకా బాండా కనుక పులికి పెరుగుతూ చేస్తారు. మీకు తెలుసు లేదు, చాలా హోటల్ బాండాలు తింటాం మనం, మేమే సప్లై చేసేది. ఆ పెరుగు చూస్తే మీరు చచ్చిపోతారు. బాగుంది ఎయిరుంది అంటాడు అంతే. ఏదిరా ఎట్లయిపోయింది ప్రేమైన దేవుని పిల్లలు అట్లా అయిపోద్ది. అందుకే చెప్తున్నాను సంవత్సరం జాగ్రత్త. అన్నీ నా దగ్గరే ఉన్నాయి. కంట్రోల్ ఫ్లైట్ ఎక్కడుంది? ఆకాశంలో. వీడేం చేస్తాడు? విహరిస్తూ ఉంటాడు. కానీ నువ్వు అంత క్షేమంగా రావడానికి కింద ఒకడు ఏడుతున్నాడు. అది సిగ్నల్స్ ప్రాబ్లం లేకుండా చూస్తాడు. అదే లేకపోతే నీకు వాళ్ళకి సిగ్నల్ కట్ అయితే అది తీసుకెళ్ళి ఏ సముద్రంలో పడేసింది. ఎందుకు? దానికి దారి చూపించేవాడు లేడు, సిగ్నల్స్ కట్ అయినాయి. అందుకే కింద ఎప్పుడు కూడా ఆ ఛాంబర్లో ఖచ్చితంగా 100 మంది దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక ఫ్లైట్ లేస్తే ల్యాండ్ అయ్యేంత వరకు సిగ్నల్స్ నుంచి ప్రతిదీ కూడా ఎవ్రీ మూమెంట్ వస్తూనే ఉంటుంది అనౌన్స్మెంట్. అది ఇంత స్పీడ్లో వెళ్ళు, ఇంత హైట్లో గాలి తక్కువ ఉంది, ఇలా ఉండు, లెఫ్ట్ విండో ఓపెన్ చేయి. 3 ఉంటాయి కదండి ఫ్లైట్కి. అవి ఒకటి లేపుతూ ఉంటుంది బ్యాలెన్స్డ్. వాడిని బట్టి ఎప్పటికప్పుడు వైర్లెస్ ద్వారా వాడు ఆపరేటింగ్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తుంటాడు. లేకపోతే నేను బంగాళాఖాతం తీసుకెళ్ళి పడేద్ది. అలా ఎన్ని ఫ్లైట్లు మునిగాయో, కొన్ని 100 మంది ప్రాణాలు లేచిపోయాయి. తెలుసా మీకు? చిన్న సిగ్నల్ కట్ అయితేనే ప్రాణం పోతుంది. నీకు దేవుడికి కనెక్టింగ్ లేకపోతే ప్రాణం ఎలా ఉంటుంది భూమి మీద? ఇంత జ్ఞానం కూడా లేకపోతే అట్ట ఎంజాయ్ చేస్తుంటాడు. ఎంజాయ్ 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 ఏం ఎంజాయ్ పాడు. అది బాగా నైట్ దిగుతాడా, పొద్దున్నకి వచ్చి వెళ్ళేసి పడుకుంటాడు. పొద్దున్న పని బాగుంటే కాళ్ళు పీకుతున్నాయి, కొద్ది జంతువుల సొత్తు గొంతు వచ్చినప్పుడు దరిద్రుడా అని. భర్త కష్టం చేస్తేనే పిల్లలు హ్యాపీగా ఉండగలరు. వీడు బేవకూఫ్ అనుకో, కుటుంబం మొత్తం సంకన సులువద్ది. అది అప్పుడు వాళ్ళు చూసి ఆడవలసిందే. ఆ బిల్డింగ్ నేను పెట్టి ఎట్టుంటాడు అంటాడు అంతే. నుంచి నువ్వు కట్టు ఆడితే నీకెందుకు? మంది మీద ఆడకూడదు. ఎప్పుడు ముందు మనం లేచి ఆట నిలబడాలి. అదే కదా బైబిల్ జ్ఞానం. అదే కదా బైబిల్ జ్ఞానం. 14-18 సామెతలు, జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము. జ్ఞానం లేదు, ఇంకా మూఢుడిగా ఆలోచిస్తూనే ఉంటే ఇంకా వాడి స్వాస్థ్యం అంటే వాడి సంపాదన. జ్ఞానం లేని వాడు ఏం సంపాదించినాయి అంటే అజ్ఞానం సంపాదించాడు ఇంకోడు. వివేకుల జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. వివేకములు దేవుని సంపద కనుక అది కలిగి ఉన్న వాడికి నూతన సంవత్సరం ఇచ్చా అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఇచ్చారంటే అర్థం ఏంటి?
మనం వివేక జ్ఞానం కలిగి దేవుళ్ళో ఉన్నాం కనుకనే ఈ రోజు మనకి ఇచ్చాడు. ధరించుకొందురు, జ్ఞానమును కిరీటమును ధరించుకొందురు. దేవుడు సంవత్సరమును దయా కిరీటాన్ని ఇస్తే ఆ సంవత్సరములో వివేకం గలవాడు ఎవడైనా జ్ఞానం అనే దయా కిరీటాన్ని ధరించుకుంటాడు చెప్పేశాడు. సంవత్సరం ఎందుకు ఇచ్చాడు దేవుడు? జ్ఞానం అనే కిరీటాన్ని ధరించుకోవడానికి ఇచ్చాడు. అంతేగాని తిరిగేద్దాం కాదు లోకంలో పడి. సంవత్సరం అనేది దయా కిరీటం అయితే ఆ సంవత్సరంలో నువ్వు జ్ఞానం అనే కిరీటాన్ని సంపాదించాలి. అది సంపాదించే పనులు మనం ముందుకెళ్ళేసరికి అడ్డా గుర్తొచ్చేద్దాం మనకి. అడ్డా అంటే అర్థం ఏంటి? ఈ సంవత్సరం మనం అనుకుంటాం ఈ సంవత్సరం బాగా ఫస్ట్ రోజు చూడండి మీరు. అబ్బో పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఆమె అసలు ఎట్ట చూడకుండా వదిలిపెట్టడం. ఏది అక్కదిరా వదిలేదురా, ఒక 2 నెలలు పోనీ అన్న వదిలిపెట్టి అన్నాడా అంటే కుక్క. మరి అప్పుడు కుక్కే, అప్పుడు కుక్కలా తోడు ఏదా. భార్య అంటే పెండి అర్థం. వాగ్దానం ఏం చేశావు? అయ్యగారు ఏం చేయించాడు? పెండ్లి భార్యనుగా చేసుకుందును, పెండ్లి భార్యనుగా చూసుకుందును. ఎప్పుడు కంటికి పొలగూతులాగే కనపడాలి. వీడి కంటికి దెయ్యంలా కనపడుద్ది, ఏదో బూతలా కనపడుద్ది. చూస్తే ఏదైనా మొహం అంటాడు. అంతే మొహం బాగుతులు అంటాడు. ఆలాంటి 10 నిమిషాలు ఇంట్లో వండాడు ఎదవ. ముండ మోపి మొగాడు, పక్కా ఓడిది. అది మగాడు ఎంత బతికెంత టీ గ్లాస్ కడుక్కున్నాడు ఎదవ. ఇది మాట్లాడుతాడు కానీ కడుగుతాండి, కడుగుతావా ఆడ పడేస్తాం అంతే. 2 రోజులు కానీ 3 రోజులు ఊరి నుంచి వచ్చి కడుక్కోవాలి. మనం మాట్లాడేది వాళ్ళ గురించి. కాబట్టి ఎప్పుడైతే ఈ కిరీటం ధరించుకుందాం అనుకుంటామో అడ్డం మీద పొజిషన్ దేవుడు చెప్పాడు. అడ్డం మీద పొజిషన్ ఎలా ఉంటుంది? పొద్దున్నే టకటకటకట పోవాలా. ఎవడో ఒకరు బండి వేసుకొని 20 మంది గుంపు కొడతారు, వాడికి 2 కావాలి. రే ఈరోజు నీ అదృష్టం బాగుంది పోరా. ఇంకొకడు వస్తాడు, ఇంకొక 2 వేసపోతాడు, ఇంకొకడు వస్తాడు. అంటే వాడికి ఏ పనికి ఎవరు కావాలో వచ్చేవాడికి తెలుసు. మనం అనుకుంటాం వచ్చేవాడు నా కోసం అనుకుంటాం. మనం మట్టి పనులు ఎవరు వస్తారు, వీడు వస్తారు అట్లా. కనుక దేవుళ్ళకి వచ్చే సమయం ఇంత గొప్పగా ఇలా ఉండాలనుకుంటే ఏదో ఒకటి నిన్ను ఆటంకపరుస్తూనే ఉంటుంది. కుటుంబ పోషణ కొరకు దేవుడికి దూరం ఆ రోజులు చేస్తూనే ఉంటుంది. యోబు గ్రంథము 7:1. ఎందుకు? సంవత్సరమును దయా కిరీటం దేవుడు దయచేస్తే జ్ఞాన కిరీటాన్ని సంపాదించుకోవలసిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? 7:1 యోబు గ్రంథము. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? యుద్ధ కాలం అంటే ఫైటింగ్. పొద్దున్న లేవాలా, పనికి పోవాలా, డబ్బులు తేవాలా. సగమేమో వైన్స్లోకి, సగమేమో మన ఇంట్లోకి. భార్య 2 పిల్లలు, నువ్వు 4 వేసుకో. పార్కులు సిట్టింగ్ చేస్తాడు. ఒరే పిల్లలరా తినగలిగి ఉంటారు, కిలోదే ఎందుకే కిలో? నీకే 1 కిలో కావాలి కదా ఎదవా. పిల్లలు తినరా అంటే ముందు ఖచ్చితంగా వీడు తింటాడండి. వీడు తిని నాకేసినాక పిల్లలు పెట్టుతారా. పిల్లలు తిన్నారా ముందు అమ్మాయి అని నువ్వేదో పని పెట్టుకోవాలి. నువ్వు పని లేకుండా మళ్ళీ ఇటు చూస్తుంటాడు తినదాకా. నువ్వు పనిలో ఉంటే ఆ డాడీ పనిలో ఉన్నారు తర్వాత తింటారంటే వాళ్ళు పుష్టిగా తింటారు. పని లేకుండా కనిపించుకొని కూర్చొని అది తండ్రి పద్ధతి. అది తెగాలో పెట్టి నీ తర్వాత తింటా ఎదురుగా ఉంటాడు. ఇంకేం తింటారు వాళ్ళు? తండ్రి దరిద్రం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వాని దినములు వాని దినములు వంటివి కావా? రోజు తేవాలి. రోజుకి ఎంత వస్తే కుటుంబానికి ఎంత ఖర్చు, ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, ఏమీ లెక్క ఉండదు. ఎవడో రావాలా బట్టలు ఇవ్వాలా, ఎవడో రావాలా బట్టలు పెట్టాలా, ఎవడో రావాలా చెప్పులు ఇవ్వాలా. మాకు ఏం పెట్టి మేనమామ అయ్యుండి బొచ్చు పెడతారు. నీకు ఏం పెట్టాలి మేనమామ? నా పెళ్ళికి నా మేనమామ చెప్పులు తెస్తే అవుట్ నువ్వే ఉండరా చెప్పులు వేయడానికి? ఏడాది సామెత ఇవాళ వేస్తావు, పండగ తెస్తావా, నా జీవితకాలంలో ప్రతిరోజు తెస్తావా? అయితే మీ అమ్మ చెప్పులు వేసుకోవాలి, బొట్లో కూర్చోబెట్టి బొట్లో అవసరం లేదా?
దరిద్రమైన ఆచారానికి ఇక్కడి నుంచైనా పులి స్టాప్ పడాలండి. వాడేవాడు చెప్పులేడానికి నాకు ఏ చెప్పులు కావాలో నాకు తెలుస్తుంది. చెప్పులు కొనాలంటే 3 గంటలు పడుద్ది మన షోరూమ్కి వెళ్తే. వీడు మాత్రం టిక్కు తెస్తాడు. అది ఒక పక్క లూజు, ఒక పక్క పొడుగు. తెలుసా నీ గురించి వాడికి? ఒకవేళ తెలిస్తే బరబ్బరి సరిపోవాలా, నీ టేస్ట్ అంటే తెలియాలా. ఏ మేనవాకని మేనవాళ్ళ టేస్ట్ తెలుసా అండి? ఎప్పుడైనా బంధం ఉందా అండి? ఆ కాలు సైజు తెలుసా అండి? ఎప్పుడో ఒక తోక తగినట్టు బొచ్చు ఎత్తి మీద వేసుకోండి. ఏం తెలిసిందండి? ఎవరు ఆచారం పెట్టింది? అది ఎందుకు పెట్టారంటే అమ్మ నాన్న పోయినా మేనమామలు ఉండాలిరా అన్న మంచి ఆలోచనతో ఆనాడు పెట్టారు. అవన్నీ ఈ రోజున పోయాయి. ఏమి లేవు. నీ పిల్లగారికి ఏం కావాలో నువ్వే చూసుకోవాలి. ఎవడో తెస్తాడు, ఎవడో ఎత్తాడు, ఏదో జరిగిద్ది, కుదిరే ప్రసక్తే లేదు. అది ఆధారపడటం ప్రారంభిస్తే నాశనం అయిపోతే పరిస్థితి. కనుక కూలివాడు కావా? కూలివాడు ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్త. వచ్చే కష్టాలు క్యాల్కులేట్ చేయాలి, కుటుంబాన్ని క్యాల్కులేట్ చేయాలి. ఇది కూడా అంతే. చర్చి వాతావరణం కూడా నువ్వు కూలీడుగానే వస్తున్నావు. యుద్ధం, శుక్రవారం యుద్ధం, ఆదివారం యుద్ధం. ఏం దొరికిద్దో ఈరోజు ఎంత దొరికింది? ఏం దొరికింది? బుట్ట నిండింది ఒక గుద్దుడు ఒక్కబడి మొత్తం కరిపోయింది. అంటే ఈ మాట నా గుండెల్లో గుద్దిండి అయ్యగారు. ఎంత నిండింది, పొంగిపోయాడు, బొక్క పස්සన పడింది, మొత్తం లేదు ఇంట్లో అనిపించింది. అంతే కదా మరి, అంతే అస్తమది. కనుక నువ్వు దేవుని పిల్లరా, సంఘంకి వచ్చేటప్పుడు కూడా అదే తలంపుతో ఈరోజు నేను మనసు ఒక కూలివాడు రోజు మొత్తం కష్టపడి ఎంత వచ్చింది చెప్పే ప్రసంగంలో నా మనసు నిలబడితే దేవుడు నాకు ఎంత ఇస్తాడు? డబ్బులు ఎవడు ఇవ్వాలి? దేవుడు. జీతగాడే. పనివాడు జీతానికి పాత్రుడు. నిజంగా నువ్వు వినగా శక్తి ఉందా? గంటన్నర 90 నిమిషాల ప్రసంగం, 90 నిమిషాలు ఉన్నావు అనుకో, అబ్బాయి ఈరోజు వీడికి 100 రూపాయలు కాదు, ఇంకో 0 ఇటు 1000. ఎంత అదృష్టం అండి! ఒక్క రోజున 100 రూపాయలు కూలి తీసుకునే వాడికి 1000 రూపాయలు తగ్గితే ఆ ఆనందం మామూలు కూడా గుర్రమై ఎగురుతాడు పైకోడు. సంఘంలో కూడా అలాగే ఉంటుంది. మరి వినగల మనసుతో, మంచి ఆలోచనతో, నువ్వు వాక్యం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ తలంపుతో, హోప్ మైండ్తో వినగలిగితే వీడికి కూలి 1000 రూపాయలు ఇచ్చేద్దాం. ఎంత బాగుంటుందండి! వీడు ఏంద్రా ఊరికి తలకి ఎక్కుంటాడు, వీడు చూస్తాడు, వీడికి ఎంత వస్తుంది అనమాట పని అని. వీడి పని కొద్దిరా ఎంత కొద్దించి పంపించు అంతే. ఒక 20 రూపాయలు ఇచ్చే. 1000 రూపాయలు తీసుకున్నాడు ఎలా ఉంటాడు, 20 రూపాయలు ఎలా ఉంటాడు? సంఘములో విశ్వాసులకు దేవుడిచ్చే జీతం కూడా అలాంటిదే. అందుకే మనకు డబ్బులు లేవు, ధనం లేదు, వాక్యమైన ధనం లేదు. ఎందుకు? ఒకరోజు పని చేస్తే 1000 రూపాయలు రావాలి టార్గెట్. అది నెలకు 30,000 రావాలా? నెల మొత్తం పని చేస్తే 600 వచ్చాయనుకోండి, ఎట్లుంటుంది? రెంట్ ఏం కడతావు, పిల్లగాలకి ఏం పెడతావు? 30,000 ఇస్తేనే నీకు మెయింటెనెన్స్ బాగుంటుంది. 600 వచ్చాయనుకుందాం, రోజుకి 20 రూపాయలు కదా, మరి ఏం సరిపోద్ది? దేవుడు కూడా అంతే. సంవత్సరం మొత్తం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. తలంపు ఎలా ఉంది, వీడు యుద్ధం ఎలా చేస్తున్నాడు. యుద్ధం అంటే వినగల శక్తి, నిలబెట్టుకోగలడా లేదా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తుంటాడు. ఇప్పుడు పాట ఆత్మబలం సినిమా ఉందిగా నాగేశ్వరరావుది. ఎక్కడికి పోతావో చిన్నవాడ, నా కన్నుల్లో చిక్కుకున్న పిల్లవాడ అని. నువ్వు ఎప్పుడు చచ్చి బయలుదేరావో దెయ్యం వెంటనే ఎంటర్ అయితే, ఏమిరా ఆడికి పోతుండవు, ఫోన్ వస్తుందిరా బాయ్, వైబ్రేషన్లో పెట్టి నువ్వు చెప్పండి అమ్మా ఎక్కడున్నావు, ఏమన్నా తమ్మి ఒక గంట పని వస్తావా, చచ్చి అయ్యగారు అవుతానా అంతే. బైబిల్ తీసిపోయి అటు పని ఇటు. ఆడిచ్చే కూలి ఇంట్లోకి వచ్చిద్దేమో కానీ దేవుడు ఇచ్చేది మాత్రం నీ ఒంట్లోకి రాదు. ఎందుకు? టైం ఎంత పోతుందో తెలియట్లేదు సార్. చెప్తా చూడు, నీ బ్రేక్ ఎలా ఉంది చూడు. యోగ గ్రంథము 14:5, నరుల ఆయుష్కాలము పరిమితి కలదు. నువ్వు యోగా చేసినా, మంచి ఆహార అలవాట్లు ఉన్నా, దేహం మంచిగా ఉంటుందేమో కానీ నీ ఆయుష్ మాత్రం పెరగదు. ఆయుష్ మాత్రం పెరగదు. అరే క్రాంతి అడుగుచ్చు. ఆయుష్ మాత్రం పెరగదు. అడుగుచ్చమ్మా, కూర్చోరా, పైన కూర్చోమ్మా. ఆయుష్ మాత్రం పెరగదు. ఆరోగ్యానికి మంచిది,
అదేనండి అమ్మ. ఆరోగ్యానికి మంచిది, కానీ ఆయుష్ మాత్రం పెరగదు. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు, నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఎన్ని సంవత్సరాల ఎన్ని నెలలు తల్లి గర్భంలోకి పట్టడానికి ముందే లైఫ్ బ్రేక్తో వచ్చావు, భూమి మీదకి లైఫ్ బ్రేక్తో వచ్చావు. ఇంతే నీ పరిమితి, ఇంతకు మించి ముందుకు లేదు. ఇంకా మించజాని పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు. నేను మొన్న కొత్తగా బండి కొన్నా కదా జీతం, నువ్వు ఎంత దొక్కు, 52 కంటే ఎక్కువ పోదు. ఎందుకు తొక్కుదామని తెలుసు వాడికి, కంపెనీ వాడికి బాగా దొక్కుతాడు యాక్సిడెంట్లు అని చెప్పేసి ఆడే బ్రేక్ చేసి పడేసాడు. నువ్వు ఎంత దొక్కినా 52, అంతకంటే ఎక్కువ పోలే కదా. అంటే లిమిటేషన్ పెట్టేశాడు వాడు. చూడండి, పరిమితి కలదు, ఆయుష్ కాలపు పరిమితి, వారి నెలల సంఖ్య నీకు తెలిసే. దేవుడి కథ తెలిసే ఉన్నది. మనం అనుకుంటాం ఇంకో 10 ఏళ్ళలో ఇది చేద్దాం అనుకుంటున్నాం. అబ్బో వీడికి ఎక్స్పెక్టేషన్ కట్టుకున్నా. 10 ఏళ్ళ రేపు ఏమి జరుగుద్దో తెలియదని బైబిల్ చెప్తే వీడి ఆశ మాత్రం మామూలు ఉండదు. దేవుడు ఆయుష్కాలం ఇచ్చుంటే అది చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమన్నా పదం వాడతాడంటూ వాడు ఎక్స్పెక్టేషన్ కట్టుకుంటే మనకి అఫ్కోర్స్ దేవుడు ఉన్నాం కాబట్టి అలా ఉంటుందిలే. కానీ నరుల ఆయుష్కాలం పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఏ సంవత్సరం, ఏ నెల, ఏ రోజు, ఏ గంట, ఏ నిమిషం, ఏ సెకండు, ఏ ప్రదేశం మరణం రాసేసాడు దేవుడు. అందుకే మనం చచ్చిపోయినప్పుడు ఆ డేట్ వేయగలుగుతున్నాం తెలుసా. పుట్టినరోజు ఉంటుంది కదండి, ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాంప్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ జగ్గయ్యపేట, లేకపోతే ఆర్సిఎం హాస్పిటల్ జగ్గయ్యపేట స్టాంప్ ఉంటుంది. నువ్వు ఎక్కడ పుట్టావో స్టాంప్ ఉంటుంది, కానీ నువ్వు ఎక్కడ చేస్తావో స్టాంప్ తయారు కాదు. ఎలా పోతావో తెలీదు కదా. మొన్నే ఒక నెల అయింది, మా అన్నయ్య గారు అబ్బాయి కానిస్టేబుల్ డ్యూటీ దిగి వస్తున్నాడు. అది తప్పుకోండి బాబు, వెనకాల వచ్చి కొడుతు రోడ్డు మీద పడ్డాడు. అంతే, ఇంకా లేవా చెయ్యి ఇరిగిపోయింది, మెదడు బయటకు వచ్చేసింది, బ్లాక్ క్లాట్ అయిపోయింది. పిల్లలు పాపం ఇంటర్ చదువుతున్నాం, పెద్దమ్మాయి మంచి చదువులకు వచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కేవారు చెప్పండి. అనుకున్నావా? ఫోన్ చేస్తుంటాడు కదండి, మరి బయలుదేరిన అమ్మాయి ఇంకో అర్ధగంటలో అర్థం చేస్తుంటాడు. అలాగేం చేస్తుంది, బోర్లో కాదు రెడీ చేస్తుంది. మా ఆయన పాపం ఎండలో కూడా వస్తాడు, కాస్త థమ్స్అప్ ఇద్దామని చూస్తాడు. దామా ఏం థమ్స్అప్ ఇస్తా ఆడే చచ్చిపోయి కూర్చున్నాడు. మొన్నే నెల కాల కిషోర్ ఎవరిని ఎప్పుడు మృత్యువు కబలించుద్దో ఎవరికి తెలియదు. అలాంటి ఏన భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. దేవుడి దయా దాక్షిణ్యం లేకుండా భూమి మీద ఒక్క సెకండ్ మనిషి బతకలేడు. బతకగలడా? లేదు, బతకలేడు. ఎంతోమంది భయంకరమైన యాక్సిడెంట్ జరిగి బతికారు. ఆయన గుర్తుతో వచ్చి మీద పడ్డాడు, అంతే పోయాడు. కాళ్ళు చేతులు గుండె మీద ఎక్కిన బతుకు చాలా మంది ఉన్నారు, కానీ ఆయన పోయాడు. ఎవడి మరణాన్ని ఎలా రాస్తాడో ఎవడికి మీసాలు మెలేయకూడదు. మరి అది నేనంటే ప్రకృతి ఆగిద్ది. నేనంటే ఏముండదు, నీ మీసం విలువ ఎంత, నువ్వెంత. 45 ఏళ్ళు 50 ఏళ్ళు దాటినంటే ఆటోమేటిక్గా వాటిలో పట్టుపోయి చర్మంలో మీసాలు రాలుతుంటాయి. ఇంకా అది పరసపడిపోతుంది జుట్టు. ఎన్ని ఎందుకు గమ్ము తక్కువైపోయింది బాడీలో, అందుకని రాలిపోతున్నాయి. గమ్మింగ్ సిస్టాన్ని కాపాడుకోకపోతే మొత్తం రాలిపోతుంది అంతే. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, నరుల ఆయుష్ కాలము పరిమితి కలదు. పరిమితి ఎంతో తెలియదు నీకు, పరిమితి మాత్రం అయింది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాని వయ పరిమాణం నీవు వారికి మించి ఉన్నావు. వయస్సు మించదు. ఎప్పుడు ఎక్కడ డిసైడ్ చేస్తాడో ఎవరికి తెలియదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే ఈ సంవత్సరము దేవుడు నీకు ఇచ్చినటువంటి దయా కిరీటం. ఇలా అయ్యగారు ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటాడు,
కానీ ఏదో ఒక సంవత్సరం నీకు తెలిసిన వాళ్ళు, నీ అనుకున్న వాళ్ళు, నీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాలంలో కలిసిపోతూనే ఉన్నారు. కానీ మనం మాత్రం ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. లేవా? ఉన్నాం. ఎందుకు ఇచ్చాడు? ఆసక్తి ఉన్నది కనుక ఏదో కాస్త ఇంకా ఒక ఛాన్స్ ఇద్దాం. తెలుసు మనకు లోక సువార్తలు మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు చూస్తా ఉన్నారు అంజూరపు చెట్లు, ఫలాలు లేవు. అంజూరపు చెట్టు ఎండాకాలం, వానాకాలం, చలికాలం కాసేది కాదు. అకాలమున కాయలు కాయ ఏకైక ఫలం అంజూరపు చెట్టు. అది ఏ కాలమైనా కాయ కాసింది. మామిడి చెట్టు ఉంది, ఎండాకాలమే కాసింది. సీతాఫలాలు శీతాకాలమే వస్తాయి. జాంకాయలు ఆ టైమే వస్తాయి. కానీ అంజూరం ఏంటి తెలుసా? ఏ అకాలపు కాయలు రాలినట్లు అంజూరకున్న గుణం అది. చూస్తున్నాడు, చలికాలం చూశాడు, ఎండాకాలం చూశాడు, వానాకాలం చూశాడు. అంతే, తీసేయి అంతే అన్నాడు. అంతే. అప్పుడు అంటున్న మాట, అయ్యా ఈ ఒక్క సంవత్సరం 3 ఆరుబడి చూస్తున్నారా నాయన, ఇంకేమిತ್ತು సైన్స్. ఒక కాపు అడుగుతున్నాడు, 1 సంవత్సరం అయితే ఉంచు, తర్వాత నీ ఇష్టం. అదే ఉద్దేశంతో పాట రాశాం. చెట్లు చూడబోతే మా పచ్చకున్నవి, కాయలు చూడమో నచ్చకున్నవి అంటే అర్థం ఏంటి? అదే దాంతోనే పాట రాశాం. అంటే ఫలింపు లేకపోతే ఖచ్చితంగా దేవుడు యాక్షన్లోకి దిగుతాడు. ఇప్పుడు నెలల ఆయుష్కాలం పరిమితి కదా, అంటే ఇది ఎంతో డిసైడ్ చేశాడు, ఇది ఎక్కడ పోవాలో డిసైడ్ చేశాడు. ఇది పెరిగే ఛాన్స్ అయితే లేదు. వయసు పెరిగిద్దేమో కానీ ఆయుష్ మాత్రం పెరగదు. వయసు పెరగచ్చు కానీ ఆయుష్ మాత్రం పెరగదు. ఆరోగ్యంగా ఉండొచ్చు, 100 ఏళ్ల వయసులో ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఆయుష్ మాత్రం పెరగదు. ఆయుష్కి అంతే లిమిట్ ఉంది. ఆయుష్కి అంతే ఉంది. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, 96 ఏళ్ళు బలంగా ఉన్నాడు. ఒక రోగం అట్ట టచ్ అయింది. ఆ రోగం డాక్టర్ చెప్పాడు, తొలుస్తూ చంపేస్తుంది అన్నాడు. నేను అంత పెయిన్ భరించలేను, నేను గవర్నమెంట్ కాడికి వెళ్తా, నేను ఆత్మహత్య చేసుకుంటా, ఇంజక్షన్ నాకు కావాలన్నాడు. అంతే. ₹1,000 కోట్ల ఆస్తిపరుడు. సావు ముందు ఇలా వస్తుందని డాక్టర్ చెప్పాడు, ఇలా ఉండబోతుందని పరిస్థితి, నీకు అటాక్ అయింది ఈ రోగం అని చెప్పాడు. నేను చచ్చిపోతా, నేను బతకను ఇంకా, అది నేను భరించలేను, స్లో ఇంజక్షన్ కావాలా. రాష్ట్రపతి పరిశీలించాడు, ఏంటంట అన్నాడు. ఇది పరిస్థితి. తప్పు కదా ఆత్మహత్య, ఆయన కోరుకుంటే తప్పే ఉంది, రాజ్యాంగం ఉంది కదా, అవకాశం కల్పించమని ఇచ్చే. అంతే. అందరిని పిలిచాడు, 48 అవర్స్ పోతున్నా కనుక నువ్వు స్టూడియో నువ్వు చూసుకో, నువ్వు ఇది చూసుకో, ఈ 2 రోజుల పాటు నేను మంచిగా మీతో ఎంజాయ్ చేస్తా. ఇంజక్షన్ చేయించుకున్నాడు, కడుస్తున్నాడు, హ్యాపీగా ఇలా పెట్టాడు, పోయాడు. ఇదే ఫోటో ఇప్పుడు ఉంది. సాగు ఎంత భయంకరంగా ఉంటుందో తట్టుకోలేడు మనిషి. డబ్బు ఉంది కాబట్టి రాష్ట్రపతి కాడికి వెళ్ళగలిగాడు. ఇప్పుడు డబ్బు లేనివాడు కుసించి ఆకుపసర మింగి అప్పుడు పాటేసుకోవాలా. నీ అయ్యకు జబ్బొత్తే పొలోన చేరి పెట్టే మా అమ్మకు జబ్బొత్తే ఆకుపసర మింగుతుంది. మన బతుకదే కదా, ఆకుపసరే కదా. అదే దేవుళ్ళో ఉంటే వాక్య రసం ఎంత బాగుంటుంది. ఇది తాగమా అంటే ఇది తాగుతా అంటాడు. ఇది తాగుదా, చేదుకుందా పర్లేదు, చేదుకుంటుంది వాక్యం, తీపికుండదో, నీకు అనుకూలంగా ఉండదు. అరుణ్ కుమార్ గారి వాక్యం అసలు అనుకూలంగా ఉండదు. ఆడంటారు ఎవరిసే, ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుందో తెలియదు, ఎప్పుడు అనుకూలంగా తెలియదు. అది ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు తెలియదు. వాక్యాన్ని పట్టుకోసం మరి వాక్యం ఎప్పుడు ఎలా ఉంటుందో క్యాచ్ చేయగలవా? నీ కంటి ముందు ఉన్న బైబిల్లో ఓడే నువ్వు క్యాచ్ చేయలేవు, అది కలిగి ఉన్న వ్యక్తిని ఏం క్యాచ్ చేస్తారు. అందుకే ఇంత బలం నీకు కావాలంటే నిన్ను ఇలా తయారు చేయమన్నాడు దేవుడు. 10 ప్రసంగి, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదులు చేయనిలా పనిలో ఎక్కువ బలం వినియోగింపవలను, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ఇనుప ఆయుధం అంటే మీరు మొద్దుగా కనపడ్డారు దేవుడికి. అందుకే ఈ సంవత్సరం నువ్వు మామూలుగా కొట్టొద్దు వాక్యాలతో, అంటే జ్ఞానం, వినని సంగతులు కావాలి పిల్లలకి. అందుకే రేపు శుక్రవారం దశలోనికి స్టార్ట్ చేయబోతున్నా. ఇప్పుడు రోమా అయిపోయింది కదా, నిన్నటితో రోమా అయిపోయింది, వెంటనే దశలోకి వెళ్ళిపోతున్నా. ఆ పత్రిక ఉన్న సారం మొత్తం కొంతకాలం నాకు ఎత్తాను, పిలిచేస్తాను బయటికి.
మీరంటే ఎంత ఇష్టం చూడండి దేవుడికి. ఏ సంఘంలో పిల్లలకు లేని ఘనత, ఎంతో లోతైనటువంటి వాక్యపు అవసరత మీకు అందిస్తున్నాడంటే నిజంగా నూతన సంవత్సరం మన కోసం ఇచ్చిన అనిపించింది ఒకసారి నాకైతే. అది ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయడలా పనిలో ఎక్కువ బలము వినియోగింపబలను. కొలలికి మొద్దుగా ఉంటే పంట కోయలేవు, జబ్బులు లాగేస్తాయి. అదే ఆకురాబెట్టి నూరేసి కోసామనుకో కోత కక్కెట్టి అంతే, ఏకం తడైపోద్ది అంతే కదా. అందుకనే ఫస్ట్ కోతప్పుడు అందరూ సాలలో పెట్టించుకుంటూ నీకుంటారు. ఎందుకు? కోత సిద్ధంగా ఉన్నది. ఎకరానికి 4 లేకపోతే 3 దిగాలి, లేకపోతే కూలి పడదు. నువ్వు ఆ పంచ, నువ్వు ఈ పన పట్టు, పర్ర 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 మధ్యాహ్నకాలం కోసుకొని మనిషికి 400 మంచుకొని వచ్చేస్తుంటారు కదా. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కూడా అంతే. కొడలిక్కులు మొద్దుగా ఉన్నాయి, కోత విస్తారంగా ఉన్నది. మరి నువ్వేమో ఇంకా ఆగురాయి పెట్టి సంసారంగా నోరుతున్నావు. వేసేవా? వేస్తాను, చెప్తాను ప్రభులోకానికి. అదే చెప్తున్నాడు కదా. కనుక పద్దుని ఎందుకు చేస్తాడు తెలుసా? అప్పున్న అది ఎవరికప్పు? వాక్యం తెలిసినోడికి, సంఘం వాళ్ళకి, వాక్యం తెలియనోడికి, లోకానికి. నేను చాలా డబ్బులు అప్పున్నాను రా. ఆ నరేష్ గారికి కదా అప్పు తీర్చేసా. నేను చాలా మందికి అప్పున్నా, నీకు ఇంకా చాలా ఉన్నా ఇచ్చేస్తాను కానీ అన్నాడు దేవుడు. చూడు 1:14 రోమా, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, ఎవరెవరికి? గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకు నేను రోస్తుడు. పౌలు గారు వీళ్ళకి ఎందుకు అప్పున్నాడు? ఇంతకీ గ్రీసు దేశస్థులు అనగా ఎవరు? కల్పనా కథ నమ్మే జాతి అండి. గ్రీసు దేశస్థులు అంటే అయ్యగారు ఏడ్చుకుంటూ లొల్లబెట్టుకుంటూ కార్చుకుంటూ ఉంటే బాగా నమ్మేస్తారు కల్పనా కథలు. అందుకే చాలా మంది కాపర్ల కథలే చెప్తుంటారు. ఆ వచ్చి గ్రీసు దేశస్తులు అంటే, గ్రీసు దేశస్తులు కానివారంటే కల్పనా కథలు ఉండవు కానీ వాక్యం ఉండదు. సంఘ సిద్ధాంతాల మధ్య సంఘాలు స్థిరపరుస్తాడు. స్త్రీ సంఘములో మౌనం ఒకడంటాడు చర్చ క్రైస్తవుడు. పాంగులు మూది మొక్క మూసుకొని కూర్చోవాలి కదా. ఆమెన్ అంటున్నప్పుడు లేచి రావాలి. ఎందుకు పోయిన చర్చికి? ఒకడేమో బొట్టొద్దు అంటాడు. ఎందుకు బొట్టొద్దో తెలియదు. పెట్టుకోవటం వలన పెట్టుకోవటం పోవటం వల్ల ఏమీ లేదు. సున్నతి పొందుట వలన సున్నతి పొందకపోవటం వల్ల ఏమీ లేదు. అది నీకు అంతే. బొట్టుకి క్రైస్తవ్యానికి లింక్ ఎందుకు అవుద్ది? ఎందుకు అవుద్ది? మరి చిన్నప్పుడు మీ పిల్లకి ఎక్కిళ్ళు ఎత్తే మరి ఏదో నవిలి పెట్టామే, ముగ్గురు సొక్కెట్టామే, పెళ్ళి బొట్టెట్టుకున్నామే. క్రైస్తవుడు అయి ఉండి పెళ్లి సొక్క దిష్టి సొక్క అంటే మళ్ళా నువ్వైతే పెట్టుకోవచ్చు. కానీ చర్చికి వస్తే మాత్రం బొట్టు వద్దండి అంటే ఇక్కడ పెట్టమని చెప్పట్లా, పెట్టదని చెప్పట్లా. నీకు అనుకూలం అనిపించింది అనుకో, నువ్వు ఉన్న వాతావరణం బట్టి పెట్టు. అలా వద్దని బట్టే కదా చాలామంది అన్ని చర్చి మానేస్తున్నారు. అసలు బొట్టుకు కూడా భయపడిద్దండి వాక్యం. పడిద్దా? ఊరికి ఇదే బోధ. బొట్టు తీసి తెల్ల బట్టలు వేసుకో, ముండమోపిలాగా. రంగు బట్టలు వేసుకోవద్దా? నువ్వంటే ముండమోపులు కాబట్టి రంగు బట్టలు వేయవు, మరి వాళ్ళు వేసుకోవద్దా? ఇంద్ర ధనుసులో నా మనస్సు, 7 వర్ణాలు నా పిల్లల కోసం నేను ఇచ్చా. వాడు బ్లూ వేసుకుంటాడో, రెడ్ వేసుకుంటాడో, ఆరెంజ్ వేసుకుంటాడో, వైట్ వేసుకుంటాడో, బ్లాక్ వేసుకుంటాడో. 7 రంగులు నా పిల్లల కోసం ఇచ్చా. మిక్సింగ్ కొన్ని వేల రంగులు ఇచ్చే బట్టలు వేసుకో వేసుకో నీకోసమే అని. దేవుడు అంటే ఒక్కటే అది. అదే ఇంకేం వేసుకోడు. ఇక ఇదేం బోధ అండి? అసలు బట్టల గురించి ఎందుకండి బోధ? బట్టలు అంటే తెలుగు పరిశుద్ధ నిదర్శనం అంట. ఆయన ఏమన్నా తెలుసా? జయించిన వారికి తెల్లని వస్త్రములు నేను నా దగ్గర ఉన్నరా అంటే నేను వేసుకుంటా అంటాడు. నేను వేస్తాను అంటే వద్దు నేను వేసుకుంటా అంటాడు. ఆయన వేస్తే బాగుంటుంది వైట్. నువ్వు వేయకూడదు. నువ్వు వైట్ వేసుకోవాలో లేదో దైవ నిర్ణయంతో ముడిపడింది. భూలోకంలో నీకు స్వతంత్రం ఇచ్చాడు. కలర్ఫుల్ ఏదో చేసుకో, నో ప్రాబ్లం. నేను ఇచ్చా నీకు.
సృష్టినే ఇంత రంగులమయంగా ఇచ్చా, అంతే నా పిల్లలు ముద్దుగా బొద్దుగా బాగుండాలా, వాడేసుకో అని దేవుడు చెబుతుంటే ఈ బోధ ఎక్కడదో కానీ దరిద్రం అండి. అసలుకి ప్రతి దానికి ఆంక్షలండి బాబు. అది ఆంక్షలు. బాయ్ గారు మీ ఇంటికి రావద్దన్నాం, సొంత అక్క చచ్చిపోతే ఏసయ్య శవాల కాడికి వెళ్ళొద్దంట. నేను రాను, ఇది ఒక పెద్ద హెచ్చు బోధ. శవం కాడికి వెళ్ళొద్దంట. బైబిల్ చదివావా? ఏడన్నమాట ప్రసంగి గ్రంథము 7:1-2. ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము. ఒరే పుట్టిన కాడికి పోతే నీకు కేక్ పెడతారా, అక్కడికి వెళ్ళు, శోకం అర్థమైద్దే. అక్కడికి వెళ్ళి సచిన కాడికి వెళ్ళంటే వీడు అక్కడికి వెళ్ళడం. కొత్త బట్టలు వేసుకొని పుట్టినరోజుకి వెళ్ళి సెంటు కొట్టుకొని సంకోసారి తెచ్చుతూ ఉంటాడు. స్మెల్ డెమ్ము స్మెల్ రావాలి, వాసన కావాలి, మరి ఇది పూసుకుంటూ పోతుంది జనంలో. ఎందుకంటే సెంటు కొట్టుకున్నాను తెలియాలి కదా. మరి శవకాడికి వెళ్తే దూరంగా ఉండాలి, కొత్త కొత్త బట్టలు లేదు. మనం కూడా సినిపోయిన బట్టలు వేసుకొని దూరంగా ఉండి ఏడుపు రాపైనా నటిత్తు అనాలి. ఆడే ఉంది, ఆడే సంబరాలు ఉండవు శవాల కాడ. అది ఆడైతే ఎంజాయ్ ఎగరొచ్చు, ఫ్యామిలీ పరిచయం చేయొచ్చు, బోలంత వ్యాపారం చేయొచ్చు. నువ్వు ఇట్లా చేస్తామని వద్దన్నాడు దేవుడు. శవం కాడికి వెళ్ళు, ఏడుపులు వార్తలతో నీ కొంప కొట్టచ్చు వద్దేమో చూసుకో. ఆమె నేడుతుంది, మమ్మల్ని అన్యాయం చేసిపోయినావు కదరా మాడా అని ఎడుతుంది. నువ్వు అడగాలి తర్వాత అయినా, అమ్మాయి ఏం అన్యాయం చేశాడు, ఏం అన్యాయం చేశాడు, ఇంత చెప్పింది. 2 పిల్లలు అన్నాడు, ఏం లేకుండా చేశాడు, రోడ్డు మీద పడ్డాను, అడక్క తినాలా, వీడు కనపైనా బాగుండేది, ఎన్ని చెప్పిద్దామే. అప్పుడు నీకు అనిపించాలా, ఇప్పుడు నేను అన్నా ఆ ఛాన్స్ లేదు, ఇప్పుడు నన్ను కూడా ఇలాగ పెట్టుకుంటా పోతే కనుక నేను ఉన్నా పోయినా నా పిల్లగాళ్ళకి దైవ సన్నిధానంతో పాటు దేవుడి జ్ఞానంతో నా పిల్లకి బ్యాక్ బోన్ ఉండాలి. ఎంత బాగుంటుందండి. దీనికోసం దేవుడి దగ్గర రావాలి. కనుక కల్పనా కథలు నమ్మేవారు. ఆ బ్యాచ్ అని చెప్పలేము. ఇంకా గ్రీసు దేశస్తులు కల్పనా కథలు నమ్మేవారు, గ్రీసు దేశస్తులు కానివారు. అంటే వాక్యం లేదు, కల్పనా కథలు నమ్మరు కానీ వాక్యం లేదు. ఇంకొకరు ఎవరు తెలుసా? ఇంకొకరు ఎవరు? జ్ఞానులకును మేం చెప్పిందే వేదం, మేము చెప్పిందే సత్యం, మేము సత్యాన్నే బోధిస్తాం. అంత అబద్ధం. నీకు వాక్యం రాదు ముందు, అందుకే నువ్వు సత్యాన్ని బోధిస్తున్నావు అంటున్నావు. ఎవరి సొత్తు చెప్పండి? జ్ఞానం ఎవరి సొత్తు? పైనుండి వచ్చు. మరి మా సంఘమే జ్ఞానం అంటే అట్ట? ఇక జ్ఞానం పైనుంచే వస్తుంది. అది ఎవరు పట్టుకుంటే వాడిది క్యాచ్. ఎవరితో మూడులు, వీళ్ళు ఎవరు? మూడులు అంటే ఎవరు? మూడులు ఎవరు? వాక్యాన్ని అనుసరించని విశ్వాసులు. మూఢుడు అంటే అమ్మా ఇది దైవ సమయం, ఇది దైవ సమయం, ఇది దైవ సమయం. ఇప్పుడు ఎవరు వచ్చారు? కల్పనా కథలు నమ్మేవారు. రెండోది వాక్యం ఉంటుంది, కల్పన కథ నమ్మరు కానీ వాక్యం లేదు. మూడోది మేమే తోపనుకునే డిపార్ట్మెంట్. నాలుగోది విశ్వాసం తీసుకు. వీళ్ళందరికీ వాక్యం చెప్పాలి. నేను వస్తుండే ఇప్పుడు నేనేం చేయాలా? కుర్చీ మడతెట్టి జింకి చిక్కి జింకి చిక్కి అంటే అర్థం ఏంటి? ఏడ కూర్చొని దీన్ని మడతేసి కొడితే ఉంటుందండి, మామూలు ఉండదు. పాస్టర్ గారు అనగానే ఎంతో నటింపు, ఊరిని అమ్మ తాలింపేస్తాడ్రా బాబు సంఘాలు, మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి. అది ప్రియ ఫింగల్. ఈ భాష ఎక్కడిదిరా? ఫింగల్ కాదురా, ఫింగల్. మనకేమనిపించింది తెలుసా? అమ్మో ఎంత ఆ వాయిస్ అండి, మా అయ్యగారు మాట్లాడితే దేవదూత మాట్లాడినట్టే అంటారు. దేవదూత భాష ఎవరికి తెలియదురా నాయన, తెలుసా? దేవదూత మాత్రం రవరవ కాదు, ఎవరికి తెలియదు. జ్ఞానం నేర్పే సంఘములో అరమరిక లేకుండా మాట్లాడతాయి. జ్ఞానం లేని సంఘములో నిన్ను పొగుటి 10 రూపాయలు పాస్టర్ గారికి ఆయుష్మాన్ బాబా, ఆరోగ్యం వస్తూ, శ్రీరస్తు, మరొక పిల్ల వస్తూ అట్లంతే. ఒరే ఇది ఆశీర్వాదమా? ఏమిచ్చి మేము దేవుని దగ్గర పొందుకోగలం? డబ్బిత్తే ఆశీర్వాదం ఎలా వద్దురా, మహిమ ఎలా వద్దురా? పిచ్చ కాన్సెప్ట్ కాకపోతే నువ్వు. పాకిస్తాన్ జరగదు పక్కనే ఉంది, నేపాల్ జరగదు నెత్తి మీదే ఉంది.
ఇక్కడ నుంచి 300 కిలోమీటర్, ఢిల్లీ దాటి 150 కిలోమీటర్లు పోతే నేపాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, అసోం తదితర ప్రాంతాలు మొత్తం ఉత్తర దిక్కులు ఉన్నాయి. ఎక్కడా చెల్లుబాటు అవ్వదు. నేపాల్ దాటి అవుతుంది. నేపాల్ ఇండియా బోర్డర్ దాటామంటే నేపాల్ టచ్ అయితే నీ రూపాయలు చూస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ సంస్కృతి? కానీ మనం ఏమంటాం? ఇది మహిమ, ఇది ఘనత, ఇది ప్రభావము. ఏమి కాదు, ఇది సొత్తి సొల్లు. అది దేవుడికి డబ్బుకి సంబంధం లేదు, నీ అవసరం అది. కనుక అయ్యగారికి 10 రూపాయలు ఇస్తే నిన్న అబ్బాయిని తెత్తులే పెట్టి కొదేస్తాడు. అడికి అవసరం నిన్ను ఎత్తాలి. అది వాక్యం ఎత్తాలి, అది దేవుడు కోరుకున్నాడు. కానీ వాక్యం ఎలాగ ఎత్తదు కాబట్టి వీడు ఎత్తించుకుంటూ ఉంటాడు, ఇంకా ఒత్తించుకుంటూ ఉంటాడు. ఇంకా అదేనా? ఏం నేర్చుకుంటున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు ఏం నేర్పాలనుకుంటున్నాడు మనకి? మనం ఏం నేర్చుకుంటున్నాం? వాక్యముతో దేవుడికి ఘనత, ఇంకా దేంతో ఘనత రాదు దేవుడికి. అంతే. దేవుడికి నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి వినే వాక్యము, నువ్వు గ్రహించే తత్వాన్ని బట్టి ఆయన ఘనత. అబ్బా, నా బిడ్డ చర్చికి వచ్చి ఎంత జ్ఞానంగా వాక్యం అంటున్నాడు, నిజంగా ఇలాంటి నాకు కావాలి, ఇలా చూస్తాడు. అంతేగాని ఇంకేది చూడ్డా ఆయన. అదే కదా, అందుకనే ఇలాంటి బాపతగాళ్ళందరికీ నేను బాకీ ఉన్నా. మరి బాకీ తీర్చాలి కదా, తీర్చాలి. అందుకనే మడతెట్టి కొడితే ఉంటుంది సార్. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనము, యెహోవా జీవముతోడు, యెహోవా అతని మొత్తును, అతడు అపాయం వలన సచ్చును, లేదా యుద్ధములకు పోయి నశించును. నేను రుణస్తులను, నేను భాగ్యం ఉన్న తీర్చాలి, నేను భాగ్యం ఉన్న తీర్చాలి. ఆ తీరుస్తున్న విధానంలో దేవుడు యాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? తీర్పు ఎలా ఉంటుంది తెలుసా? వాక్యం తెలియజేసే విధానం ఎలా ఉంటుంది తెలుసా? యెహోవా అతన్ని మొత్తును. ఏలి ఎంత గొప్పలు చెప్పండి. సమూయేలుకి షెల్టర్ ఇచ్చి సమూయేలుని ప్రవక్తగా తీర్చిదిద్దటంలో అద్భుతమైన పాత్ర పోషించాడు ఏలి. మహానుభావుడు. 2 కొడుకులు గొప్పగా ఉన్నారు. మంచిగా దేవుడి పని నేర్పాడు, పెట్టేశాడు. లోకంలో కలిసిపోయారు. ఏలిని బట్టైనా సరే కొడుకును కాపాడాడు దేవుడు. ఒక్కొక్కడి మెడ ఇరిసెత్తే ఆదివారం కోడి తగ్గర దిగింది. అయ్యగారు కొడుకు అయితే ఏంటి, కాదు గుడ్డు అయితే ఏంటి. దేవుడికి నో సెంటిమెంట్స్ ఉన్నాయా? మరి ఏలి కొడుకును కాపాడచ్చు కదా. మరి సమూయేలు కొడుకులు ఎవరు బాగున్నారా? మరి దావీదు కుమారులు బాగున్నారా? ఒక్క సొలొమోను తప్ప ఎవరు బాగలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? టార్గెట్ అవుతున్నారు, దెయ్యానికి టార్గెట్ అవుతున్నారు. అందుకే దెయ్యం టార్గెట్ రావడానికి ముందే కాపర్ టార్గెట్ చేయాలి సంఘాన్ని. కాపర్ టార్గెట్ చేస్తేనే సంఘం బాగుంటుంది. వీడేమో మంచిగా అది అతడు ఎలాచి అతని నోట్లో కమ్మటి వాసన వస్తుంది. ఆహా, లవంగా వేస్తాడు, దాసిన చెక్క వేస్తాడు, స్మెల్ బాగా వస్తుంది. అంటే ప్రసంగం అంత బాగుంటుంది. నీకేం ఆలోచన ఉండదు. ఇంకా ఇంటికి పోయినాక ఇవాళ అసలు మా అయ్యగారు అయితే ఎంత బాగా పొగిడిండు, అబ్బో ఒత్తించుకోవడం ఇది. అది ఓరు నాయన, ఒక వాక్యం తగిలిందండి నా గుండెకే, అసలు గుండె టాయిగట్ట కొట్టుకుంది అనాల. అది ప్రేమ. ఇది భయంకరంగా అనిపించినా ఇదే నిజం, అది ప్రేమగా అనిపించినా అది పచ్చి అబద్ధం. మనకి ఏది కావాలి? పొగడతా చచ్చిపోతానండి బాబు పొగించుకోవడానికి. ఎంతకంటే దిగసారు ఇంకా. అది సప్పట్లో కొట్టేవాళ్ళు ఉంటే శాలో వీడియో కొనుక్కొచ్చేస్తాడు తెలుసా? ఎందుకు వేసుకో. కానీ ఇలా ఉండాలి. యెహోవా జీవముతోడు, యెహోవా అతని మొత్తును. దేవుడే దిగుతున్నాడు రంగులకి. అతడు అపాయం వలన సచ్చును, లేదా యుద్ధములకు పోయి నశించును. యుద్ధం అంటే వాక్యం చెప్పడానికి పోయి అవమాన పాలు అవుతాడు అంతే. ఏదేదో మాట్లాడతాడు. ఆడన్నాడు కదా బీపీ గాడు కూడా. చైనా వాడి అలవాటు అదొక ఆడింగోడుల్లో ఆ వాయిస్ లాగా ఉంటుంది. కానీ చైనా వాడి ఆహారపు అలవాట్ల వలనే మరి కరోనా వచ్చింది అని కొన్ని ఫోటోలు చూపించాడు. ఒరే, భూమి మీద ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరి అలవాటు ఒక్కొక్క రకంగా ఉంటుంది.
నార్త్ ఇండియన్స్ రైస్ తినరు, రొట్టె తింటారు. మన వాళ్ళు పేపాలు తింటారు. తమిళనాడులో పోతే ఆడు ముక్కి పేరు బియ్యమే తింటాడు. కేరళలో పోతే ఆడు కొబ్బరి నూనెతో వండిందే తింటాడు. ఒక్క ఇండియాలో 4 స్టేట్లో ఇన్ని రకాల వెర్షన్స్ ఉంటే ఎక్కడో దేశంలో కాళ్ళు కుక్కలు కుక్కలు తింటే నష్టం ఉంది. ఆ నుంచి వచ్చిందే, ఆ నుంచి వచ్చింది. వాడే దుష్ప్రయోగం చేశాడు. సొమ్ము కోసం WHO బెదిరించి మెడిసిన్ లేనటువంటి రోగాన్ని తీసుకొచ్చి ప్రపంచాన్ని దోసేసే ఆలోచన ఎప్పుడు వాడు కలిగి ఉంటాడు. వాడు ఇప్పుడు కొత్తగా చేయలే. ఇంత మూసి మొత్తం వాడు చేసి బయోవర్స్ మొత్తం కొత్తగా చేయలేవాడు. కాబట్టి ఇప్పుడు వీడు ఆహారం మనమే అంటాం, అబ్బాయి ఎంత చెప్పాడో, నిజంగా పావును తిట్టురావా కుక్కను తిట్టురావా అంటాం మనం. జానబెట్ట నరికి తలా తోకని కూరలు తినిపోవని ఎంత టేస్ట్ ఉంటుందో. కొన్ని నెట్లో చూడండి, పెద్ద పెద్ద పావుల్ని తల నరికి తోక నరికి తోలు ఒలిచి నూనెలో పోసి ముక్కలు చేసి ఇంత బట్టలతో వేసుకొని తింటుంటే వాళ్ళు ఏం టేస్ట్ అది కర్ర అంటుంటుంది. అది మనకు అలవాటు లేదు కాబట్టి అంటాం మనం. కోడిని ఎవరు నేర్పే తినమని, కుక్కలు నేర్పుంటే బాగుండేది కదా. వీధి కుక్కలు ఒక్కడ ఉండవు మన ఇంటి ముందు అంటాం, సంటేస్తాం. కోడిని బట్టి తింటే అక్కడ తినేస్తాం, కుక్కలు బట్టి మనకు నేర్పలేదు కనుకనే కుక్కలు బతికాయి. అదే నేర్పుంటే రోజుకో పాలు పెట్టి పోతాయి. ఈ పాట తినేసేవాడి నేను కూడా వేసేసండి. అట్టుంటుందిరా స్వామి. దేవుడు అంటే ఏంటనుకుంటున్నారో ఎవరు చెప్పలేదు అనట్లేదు. అతడు ఆ పాయి మనసు వచ్చిన లేదా యుద్ధంలోకి పోయి నశించారు. ఇద్దరికంటే వాక్యం చెప్పి అవమానపాడు. వాక్యం చెప్పి అవమానపాలే. ఈ రోజున క్రైస్తవునికి అదే పట్టింది. దుస్థితి ఏం తెలుసా? పెద్దోళ్ళకి బిళ్ళ పెడతాడు, పుసుక్కు నువ్వు చేస్తాడు. ఇక అది లాగుతా ఉంటాడు, మీ దేవుడిట్టా అని. క్రైస్తవ్యాన్ని సగం అపాసుపాలు చేస్తుంది ఈ మేధావి వర్గమే. అదే ఇలాంటి వాళ్ళందరూ చూసుకుంటా మూసుకొని కూర్చోమంటావా? రక్షణ టీవీలో చెప్పిన ఎవడైనా ఊకుంటాడేమో కానీ నేను మాత్రం ఊకోను. ఆయన వేసేసే తీరుతా. ఆడెవడైనా కానీ ఐ డోంట్ కేర్. పాస్టర్ గారికి ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే అర్థం ఏంటిరే? నీ ఆత్మని కాపాడటానికి కావాల్సిన ఇంజక్షన్ చేయటమే ప్రేమ. అంతే. మెడిసిన్ సుర్రమంటది, అది ప్రేమ. ఏం కదమ్మా తగ్గిద్ది కోర్చుకో కుదరదు, ముదిరిపోద్ది. ఇంకా పిల్లడు జ్వరం వస్తే టపటం తీసుకెళ్ళాలి, ఇంజక్షన్ చేయించాలా, అంతే. అది తల్లి ప్రేమ. ఏం కదా అమ్మో నా బిడ్డకు సూట్ తగ్గకూడదు, వాడు ఒంట్లో తగ్గకూడదు, వాడు నిన్ను చూడలేదు తట్టుకోలేదు అన్నవరకు ఆడు పోతాడు. అప్పుడు చూడగలవా? నీ ప్రేమ సావుకు వచ్చింది. కాపలి తీపి మాటలు నీ సావుకు వస్తాయి. నేను మిమ్మల్ని బాగా ప్రేమిస్తాను కనుకనే మీరు బతకాలని కోరుకుంటాం. లేకపోతే నాకులాగా కథ చెప్పేవాడు వాడు ఉంటాడు. లేకుండా చెప్పిన కథ చెప్పకుండా వాడిని చెప్తాడు రోజుకి. అసలుకే కాలేజీలో నాకు కథ మాస్టర్ పేరుంది. అది మామూలు ఉండదు. మరి గ్యాంగ్ లేని సినిమా పోస్టర్ పడింది. శ్యాము ఆపుచున్నారు పక్కన, రిలీజ్ కాల సినిమా. కూర్చొని గ్యాంగ్స్టర్ సినిమా చెప్పేస్తున్నా. గ్యాంగ్ లేకుండా అప్పుడు గ్యాంగ్ అంటే అర్థం ఏంటి? రోడ్డు మీద తాటబ్బలు పోతారు గ్యాంగ్. ఆ గ్యాంగ్స్తో చెప్పేస్తున్నా. శ్రమ దాంట్లో అదేని సినిమా రిలీజ్ అయింది, టీవీలోకి వచ్చింది. ఆయన గుర్తుపెట్టుకున్నారు. అరే బాబాయ్ ఆ కథ గంటన్నారు చెప్పావు. ఇప్పుడు చూడరా అందుట్లో చిరంజీవి రోడ్డు మీద తాడపోసాడు లేదురా, అది గ్యాంగ్ పనే కాదురా అంటే సంవత్సరం నమ్మారా లేదా? ఇలాంటి ఎన్నో చెప్పాను తెలుసా. అది కానీ ఇలా చెబుతూ ఉంటాడు దేవుడు. ఇంకోడు లాస్ట్ మాట ఏప్రిల్ 12:25 మీకు బుద్ధి చెప్పుచున్న వాడిని నిరాకరింపకుండా చూసుకోవాలి. నిరాకరింపకుండా చూసుకోండి. వారు భూమి మీద మీకు బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకోకపోవడం నిశ్చయం కదా. అక్కడ తప్పించుకోవడం కొరకే ఇక్కడ తప్పించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడ నేను విన్నో అంటే అక్కడ తప్పించుకునే ఛాన్సే లేదు. అప్పుడు కొత్త సంవత్సరం కాదు, ఏడుపు సంవత్సరం వచ్చేది.